వెల్కమ్ టు ఫిజిక్స్ పవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్ కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది క్లాస్ 11 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్ 2 యాక్చువల్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉన్న టాపిక్స్. సో ఈ టాపిక్స్ నుంచి కరోనా పాండమిక్ కారణం ద్వారా ఒక టాపిక్ని రిమూవ్ చేశారు. సో ఏదో నామకే వాస్తే రిమూవ్ చేసినట్టుగా జస్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. కానీ ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనే టాపిక్ మనం చదవకుండా రిలేటివిటీ అనే కాన్సెప్ట్ అర్థం కాదు కాబట్టి దీని డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సబ్ టాపిక్స్ ఇన్ దిస్ లెసన్ ఆర్ ఇంట్రడక్షన్ టు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, సమ్ డెఫినేషన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ డిఫరెన్సెస్, యూనిఫామ్ స్పీడ్, యూనిఫామ్ నాన్ యూనిఫామ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, అలాగే యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, యాక్సిలరేషన్, రిటార్డేషన్. ఈ మొత్తం టోటల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఈ అన్నిటికీ కూడా గ్రాఫికల్ అనాలిసిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, హార్ట్ ఆఫ్ ది టాపిక్ ఇన్ దిస్ లెసన్, దట్ ఈస్ v equals to u plus at, v square minus v square equals to 2as, s equals to ut plus half at square డెరివేషన్స్, ఇంకా sn nth సెకండ్ లో డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్, అది కూడా డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అలాగే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో ఈ టాపిక్స్ లో మాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ అసెండ్, టైమ్ ఆఫ్ డిసెండ్ అండ్ లాస్ట్లీ రిలేటివ్ వెలాసిటీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిలో మీకు పర్టికులర్ గా ఈ టాపిక్ మీకు కావాలి అని అనుకుంటే కనుక నేను కామెంట్ సెక్షన్ లోను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా టైమింగ్ క్లియర్ గా నేను మెన్షన్ చేస్తాను. మీకు పర్టికులర్ టాపిక్ కావాలంటే కనుక ఆ టైమింగ్ మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు, వీడియో డైరెక్ట్ గా మీకు ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మీకు స్పెసిఫిక్ గా టాపిక్ కావాలంటే మీరు ఈ ఆప్షన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. టోటల్ లెసన్ విందాం అనుకుంటే కనుక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏది స్కిప్ చేయకుండా మొత్తం వింటే మీకు మంచి క్లారిటీ నాలెడ్జ్ వస్తుంది. ఇంట్రడక్షన్ టు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో తెలుసుకునే ముందు టైప్స్ ఆఫ్ మోషన్ మనం డీటెయిల్స్ చూద్దాం. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే టైప్ ఆఫ్ మోషన్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ ర్యాండమ్ మోషన్, అంటే పార్టికల్ కానీ ఏదైనా ఒక బాడీ మరి కన్సిడర్ చేసుకుంటే, సో ఏదో పర్టికులర్ ఆటమ్ కానీ, సో ఏదైనా ఒక పర్టికులర్ మాసివ్ క్వాంటిటీ, సో ర్యాండమ్ గా సో డిఫరెంట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది, అదొక టైప్ ఆఫ్ మోషన్. సో జనరల్లీ మనకి ఎయిర్ లో స్మోక్ మూవ్ అవడం కానీ, లేదంటే వాటర్ లో ఉన్న పార్టికల్ ర్యాండమ్ గా మూవ్ అవుతుంది, దాన్ని మనం బ్రౌనియన్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో లేదా ట్రాన్స్లేషనల్ మోషన్. సో ప్యూర్ ట్రాన్స్లేషన్ మోషన్ అంటే సో వితౌట్ చేంజ్ ఇన్ డైరెక్షన్ కంటిన్యూస్ గా ఏదైనా పార్టికల్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. సో దాన్ని మనం మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మన యాక్చువల్ లెసన్ టాపిక్. సో దాన్ని మనం రెక్టిలీనియర్ అంటే ఒక స్ట్రైట్ లైన్ లోనే మొత్తం టోటల్ బాడీ యొక్క మోషన్ అనేది ఉంటుంది. సో ఇదే కాకుండా సో మన లెసన్ టాపిక్ కాకుండా ఇంకా రిమైనింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా మన సిలబస్ లోని టాపిక్సే. సో రొటేటర్ మోషన్ అనేది మనకి స్పెషల్ ఒక లెసన్, అలాగే ఆసిలేటరీ మోషన్స్, ఆసిలేషన్స్ అనే మనకి లెసన్ ఉంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో ఏదైనా బాడీ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి త్రూ అండ్ ఫ్లో మూవ్ అవుతుంటే కనుక దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అని చెప్పేసి అంటాం. సో అదే కాకుండా ఈ రొటేషనల్ మోషన్ లోనే మనకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మోషన్ ఉంది, అంటే ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్ మిక్సింగ్ అనమాట. దాన్ని మనం రోలింగ్ మోషన్ అని చెప్పేసి అంటాం. సో రోలింగ్ మోషన్. సో వీటిలో మనం ఇన్ పర్టికులర్ గా ఈ ట్రాన్స్లేటరీ మోషన్ నథింగ్ బట్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో రెక్టిలీనియర్ మోషన్. సో ఈ రెక్టిలీనియర్ మోషన్ గురించి మనం డిస్కస్ చేసే ముందు యాక్చువల్లీ ఒక ఇంట్రడక్టివ్ పార్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం మెకానిక్స్ అనే కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఒక జస్ట్ ఒక స్మాల్ పార్ట్. మెకానిక్స్ అనేది ఏంటంటే ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ మోషన్ ఆఫ్ ది బాడీ. ఏదైనా బాడీ మూవ్ అవుతుంటే ఆ మూవ్ అవుతున్న బాడీ యొక్క డీటెయిల్స్ ని మనం స్టడీ చేయడం. సో ఇలా స్టడీ చేయడం మాస్ ని కన్సిడర్ చేసి చేయడం, మాస్ ని కన్సిడర్ చేయకుండా చేయడం అని చెప్పేసి మనకి రెండు రకాలుగా ఉన్నాయి. సో మాస్ ని కన్సిడర్ చేస్తూ నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ ఆరిజిన్ ని మనం డిస్కస్ చేయకుండా ఆ బాడీ యొక్క మోషన్ యొక్క డీటెయిల్స్ కనుక డిస్కస్ చేస్తే అది మనకి డైనమిక్స్ అవుతుంది. అదే మాస్ ని కన్సిడర్ చేయకుండా ఇన్ జనరల్ కనుక చెప్తే అది మనకి కైనమాటిక్స్ అవుతుంది. సో ఇది మనకి ఈ మెకానిక్స్ అనే టాపిక్ లో కైనమాటిక్స్ అండర్ లోకి వస్తుంది. ఇది అంటే ఈ టాపిక్ లో ఎక్కడ కూడా బాడీ యొక్క మాస్ గురించి మనం డిస్కస్ చేయం, అలాగే బాడీ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందని చెప్పి ఫోర్స్ గురించి కూడా డీటెయిల్స్ డిస్కస్ చేయం. అది కాకుండా
బాడీ యొక్క మోషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడతాం. సో అది వెలాసిటీ, టైమ్, యాక్సిలరేషన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని ఈ లెసన్లో మీకు వెలాసిటీ గురించి, స్పీడ్ గురించి, యాక్సిలరేషన్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో మళ్ళీ జస్ట్ సింపుల్గా చెప్తున్నాను, ఇది మనకి కైనమాటిక్స్ టాపిక్. సో ఇందులో మాస్ని కన్సిడర్ చేయకుండా, బాడీ యొక్క మాస్ని కన్సిడర్ చేయకుండా బాడీ యొక్క మోషన్ మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ ఈక్వేషన్స్తో మనం అనలైజ్ చేస్తూ. అదే మాస్ని కూడా కన్సిడర్ చేసుకొని చేస్తే అది మనకి డైనమిక్స్ అవుతుంది. సో అది మనకి వర్క్ ఎనర్జీ పవర్ లెసన్లో మనకి ఇంకా డీటెయిల్డ్గా తెలుస్తుంది. కొలిజన్స్ అనే టాపిక్లో మనం డిఫరెంట్ అప్రోచ్ మనం స్టడీ చేస్తాం. సో ఇప్పుడు రెక్టిలీనియర్ మోషన్ అబ్జర్వ్ చేయడానికి జస్ట్ ఒక కాల్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక బాడీని యూ అనే వెలాసిటీతో కనుక మనం వర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తే, సో అది వర్టికల్గా అంటే ఎర్త్ హారిజంటల్ సర్ఫేస్ నుంచి ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్తో కనుక మనం ప్రొజెక్ట్ చేస్తే అది ఒక స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుంది. ఎప్పుడు వరకు వెళ్తుందంటే వెలాసిటీ 0 అయ్యేంత వరకు. సో ఎప్పుడైతే వెలాసిటీ 0 అయిపోతుందో మళ్ళీ అక్కడ నుంచి 0 వెలాసిటీ నుంచి మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ రీచ్ అవుతుంది. సో మళ్ళీ అదొక స్ట్రైట్ లైన్ పాత్లోనే వెళ్తుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఆర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ motion in a straight line or rectilinear motion. So the study of motion of objects along straight line is known as rectilinear motion. Next example, freely falling body thrown vertically upward. So మనం ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏదైనా ఒక బాడీని జస్ట్ మనం చేత్తో పట్టుకొని జస్ట్ వదిలేస్తే అది స్ట్రైట్ లైన్ పాత్లోనే ఎర్త్ సర్ఫేస్ ని రీచ్ అవుతుంది. ప్రాక్టికల్ గా మీరు కూడా స్టడీ చేయొచ్చు. సో అలా ఏదన్నా బాడీ యొక్క మోషన్ ని, స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతున్న బాడీ యొక్క మోషన్ యొక్క డీటెయిల్స్ మనం స్టడీ చేయడమే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఫ్రేమ్ గురించి డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫ్రేమ్ అనేది ఏం కాదు, సింపుల్ గా ఒక కోఆర్డినేట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ కోఆర్డినేట్ సిస్టమ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ బేస్ చేసుకొని XYZ యాక్సిస్ డిజైన్ చేశారు అనుకున్నాం, O అనే ఒక పాయింట్ బేస్ చేసుకొని. ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ డయాగ్రామ్ లో మీకు ఇంకొక ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి, X-Y-Z అని ఇంకొక ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ అనేది V వెలాసిటీతో మూవ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ O పాయింట్ దగ్గర నుంచి XYZ కోఆర్డినేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా వెళ్ళిపోతున్న బాడీని మనం స్టడీ చేస్తున్నాం. అలా స్టడీ చేయడానికి మనం ఒక రెఫరెన్స్ పాయింట్ కన్సిడర్ చేసుకొని, ఆ రెఫరెన్స్ పాయింట్ దగ్గర మనం ఊహించుకున్న XYZ కోఆర్డినేట్ సిస్టమ్ నే మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. అంటే ఒక అబ్జర్వేషన్ పాయింట్ ఎక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నామో అక్కడ మనం కన్సిడర్ చేసే ఒక XYZ కోఆర్డినేట్ సిస్టమ్ ని మనం జస్ట్ తెలుగులో అయితే చట్రం అని చెప్పేసి అంటాం, నిర్దేశక చట్రం అని. సో ఇస్ అ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ గురించి మనం O నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. O డెసిషన్ పాయింట్ కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది. సో ఇలా అబ్జర్వ్ చేసే పాయింట్ దగ్గర మనం కన్సిడర్ చేసే XYZ కోఆర్డినేట్స్. సో దిస్ ఇస్ కోఆర్డినేట్ సిస్టమ్ అలాంగ్ విత్ ఏ క్లాక్ కన్స్టిట్యూట్ ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అంటే XYZ కోఆర్డినేట్స్ తో పాటు టైం ను కూడా, సో ఇక్కడ మీకు డయాగ్రామ్ లో ఇండికేషన్ కూడా ఉంది. సో XYZ కోఆర్డినేట్స్ తో పాటు టైం తో సహా మొత్తం టోటల్ బాడీ యొక్క మోషన్ ని మనం స్టడీ చేయడానికి తీసుకున్న రెఫరెన్స్ ఫ్రేమ్, దాన్ని మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ జనరల్ గా మనం ఒక ల్యాబొరేటరీ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ల్యాబొరేటరీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ల్యాబొరేటరీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అదే మనం ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా బస్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉండి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అది బస్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. లేదా మనం బస్సులో వెళ్తున్నాం, ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉన్నాం, సో దాన్ని వేరే వాళ్ళు ఎవరైనా స్టడీ చేస్తున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ ఆఫ్ మాస్ ప్రకారంగా కనుక వాళ్ళు స్టడీ చేస్తే అది మనం సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైల్వే స్టేషన్ లో ఉన్నారు. సో రైల్వే స్టేషన్ లో పర్టికులర్ ప్లేస్ లో మీరు కూర్చొని ఉన్నారు, ట్రైన్ వెళ్ళడానికి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీరు కూర్చున్న ప్లేస్, ఆ పాయింట్ అనేది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అవుతుంది. అంటే రైల్వే ప్లాట్ఫామ్ అనేది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అవుతుంది. సో ఎక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఆ పాయింట్ దగ్గర మీరు ఊహించుకున్న XYZ కోఆర్డినేట్ సిస్టమే అది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. పొజిషన్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే. సో మనం ఎక్కడ నుండి ఏ పొజిషన్ లో ఉండి మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ పొజిషన్ ని మనం డిఫైన్ చేసేదే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. నెక్స్ట్ రెస్ట్ మోషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయాగ్రామ్ ఆల్రెడీ మనం అక్కడ అబ్జర్వ్ చేసింది సేమ్, దాన్ని మనం జస్ట్ అనలైజ్ చేస్తే మనకి రెస్ట్ పొజిషన్ గురించి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇఫ్ ఏ పార్టికల్ పొజిషన్ డస్ నాట్ చేంజ్ ఎయిదర్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ పాయింట్, మనం O పాయింట్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్.
సో ఇది మూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం చెప్పాలంటే విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ కానీ విత్ రెస్పెక్ట్ టు టైం కానీ అది ఈ పొజిషన్ అనేది మారకూడదు. సో ఆ పొజిషన్ మారకుండా ఫిక్స్డ్గా ఉంటే అది రెస్ట్లో ఉందని చెప్పేసి అంటాం. ఒకవేళ మారిపోతూ ఉంటే బాడీ మూవ్ అవుతుందని చెప్పేసి అంటాం. ఇఫ్ a particle position is continuously changing with respect to time or with respect to fixed point, then it is said to be in motion. So మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ నుంచి సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో విత్ రెస్పెక్ట్ టు టైం దాని పొజిషన్ అనేది మారట్లేదు అంటే రెస్ట్ లో ఉంది. మనం చూస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా దాని పొజిషన్ మారిపోతుంది. సో అంటే అది మూవ్ అవుతుంది అని. సింపుల్ డెఫినేషన్ కాబట్టి మనం సిస్టమేటిక్ వేలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ పొజిషన్ పాత్ లెంత్. సో పొజిషన్ పాత్ లెంత్ కూడా జస్ట్ సింపుల్ డెఫినేషన్స్. సో ఒక కోఆర్డినేట్ సిస్టమ్ గా అబ్జర్వ్ చేద్దాం. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక పాయింట్ ఉంది అనుకోండి. సో ఈ ఏ అనే పాయింట్ మనం 2 డైమెన్షనల్ గా కనుక స్టడీ చేస్తే జస్ట్ జెడ్ యాక్సిస్ ని కన్సిడర్ చేయట్లేదు, సింపుల్ గా ఎక్స్ వై కోఆర్డినేట్ సిస్టమ్ తో నేను చెప్తున్నాను. సో ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ ప్రకారంగా 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది, వై యాక్సిస్ ప్రకారంగా 2 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ 3 అండ్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ 2. సో ఇలా మనం ఒక పొజిషన్ అనేది డిఫైన్ చేసాం. ఓకే, సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ a coordinate system describe the position of an object with respect to the origin of the system. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్న ఆరిజిన్ ప్రకారంగా ఇది ఏ పొజిషన్ లో ఉందనేది మనం చెప్పేలాగా ఒక సిస్టమ్ డిజైన్ చేసి దాన్ని మనం పొజిషన్ అని చెప్పేసి అంటాం. సో పొజిషన్ అదే దాన్ని మనం ఫర్దర్ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో అది పొజిషన్ వెక్టర్ అని కూడా మనం అనలైజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ పాత్ లెంత్. ఈ పాత్ లెంత్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉంది, అక్కడ నుంచి కంటిన్యూస్ గా మూవ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళింది, ఫైనల్ గా ఒక చోట ఆగింది. సో ఇనీషియల్ నుంచి ఫైనల్ వరకు అది ట్రావెల్ చేసిన ఎంటైర్ పాత్ ని మనం పాత్ లెంత్ అని చెప్పేసి అంటాం, లేదా డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని మనం డయాగ్రమాటిక్ గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ డిఫరెన్స్ మనం స్టడీ చేసి దాంట్లో మీకు పాత్ లెంత్ గురించి మంచి క్లారిటీ వస్తుంది. ద షార్టెస్ట్ డిస్టెన్స్ directed from the initial position to the final position irrespective of the path is called displacement. అంటే ఇది ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ నుంచి మనం స్టడీ చేస్తే ఈజీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ నుంచి వేరే పాయింట్ ఒక బాడీ అనేది మూవ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి వరకు మూవ్ అయింది. అది షార్టెస్ట్ డిస్టెన్స్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రావెల్ చేయగలిగే పాత్లో ద షార్టెస్ట్ పాసిబుల్ వేని మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. షార్టెస్ట్ పాసిబుల్ వే మనం ఇలా వెళ్ళగలిగేది. సో ఎగ్జాంపుల్కి ఇది ఒక పాత్ కూడా ఉంది. సో మనం నెంబర్ ఆఫ్ పాత్స్ ఇలా కూడా డిజైన్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వీటన్నిటిలోనూ అది షార్టెస్ట్ పాత్ కనుక మనం డిజైన్ చేయగలిగితే అది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో అది గ్యారంటీగా ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకే, సో అలాంగ్ ద స్ట్రైట్ లైన్ కనుక ఏదైనా బాడీ మూవ్ అయితే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని అనేయచ్చు. ఓకే, సో అలా కాకుండా పాత్ లెంత్ ఆర్ డిస్టెన్స్ అదేంటంటే సో ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నది లెంత్ ఆఫ్ యాక్చువల్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి సో ఇదంతా నెక్స్ట్ ఇలా ట్రావెల్ చేసుకుంటే ఇలా కర్వ్ పాత్ అంతా ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. సో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో యాక్చువల్ గా మొత్తం టోటల్ పాత్ అది ట్రావెల్ చేసింది అంతా మెజర్ చేస్తే కనుక అది డిస్టెన్స్ లేదా పాత్ లెంత్ అవుతుంది. ఈ యూనిట్స్ ఏంటంటే సో సింపుల్ మనకి ఇది డిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎంకే సిస్టమ్ ఆఫ్ యూనిట్ మీటర్, సిజిఎస్ సిస్టమ్ లో అయితే సెంటీమీటర్. నెక్స్ట్ స్పీడ్ గురించి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ వెలాసిటీ అనే రెండు ఉన్నాయి. స్పీడ్ అనేది స్కేలర్, నెక్స్ట్ వెలాసిటీ అనేది వెక్టర్. గురించి ముందు స్పీడ్ గురించి డీటెయిల్స్ చెప్తాను, దాన్ని మనం వెలాసిటీకి అప్లై చేసుకుంటే మనకు ఈజీగా. సో స్పీడ్ మనం నేర్చుకుంటే వెలాసిటీ అనేది ఫ్రీ అంటే ఎందుకంటే రెండు జస్ట్ సేమ్, జస్ట్ ఒక డైరెక్షన్ అడిషనల్ మనకి వెలాసిటీ. సో డైరెక్షన్ స్పెసిఫై చేయకుండా డిస్కస్ చేసేది స్పీడ్, విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ కనుక మనం స్పెసిఫై చేయాల్సి వస్తే అది వెలాసిటీ అవుతుంది. అంటే స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ. సో నెక్స్ట్ లెసన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ లో వెక్టర్ కాన్సెప్ట్ ఉంది. సో నెక్స్ట్ లెసన్ లో కంప్లీట్ గా ఏంటి స్కేలార్ ఏంటి వెక్టర్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్పీడ్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ స్పీడ్. దీన్ని మనం తెలుగులో వేగం అని చెప్పేసి అంటాం. సో ద డిస్టెన్స్ ట్రావెల్ బై అ బాడీ ఇన్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో ఒక బాడీ దాన్ని మనం
స్పీడ్ అని చెప్పేసి అంటాం. సో ఆ ట్రావెల్ చేయడం అనేది సో కంటిన్యూస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్కి ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ సెకండ్లో కూడా మళ్ళీ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ సెకండ్లో కూడా సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో అలా ఇఫ్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అంటే సేమ్ ఒకే ఇంటర్వెల్లో ఒకేలాంటి డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం యూనిఫామ్ అని చెప్పేసి అంటాం. సో పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ స్పీడ్. ఒకవేళ అలా జరగకపోతే డిఫరెంట్ ఇంటర్వెల్స్లో సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అదే సేమ్ ఇంటర్వెల్లో డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తుంది, అంటే మ్యాచ్ అవ్వట్లేదు. సో అది నాన్ యూనిఫామ్ అవుతుంది. సో నాన్ యూనిఫామ్ స్పీడ్ దాన్ని మనం వేరియబుల్ స్పీడ్ అని కూడా అంటాం. సో ఒక సిస్టమేటిక్ డెఫినేషన్ గా కనుక చూస్తే, ఇఫ్ ఎ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ట్రావెల్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉండదు, అన్ఈక్వల్ గా ఉంటుంది, కానీ సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో, అంటే ఒక సెకండ్ నెక్స్ట్ సెకండ్ లో సో ప్రతి సెకండ్ లోనే డిస్టెన్స్ అనేది ఒకలా ఉండదు. ఆర్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్, నెక్స్ట్ ఇంకో 1 మీటర్, ఇంకో 1 మీటర్, కానీ అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. కాకపోతే ఫస్ట్ 1 మీటర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్లో ట్రావెల్ చేస్తే, నెక్స్ట్ ఇంకొక మీటర్ ట్రావెల్ చేసింది, దానికి ఒక 5 సెకండ్ టైం తీసుకుంది, నెక్స్ట్ ఇంకో మీటర్ ట్రావెల్ చేయడానికి అది 20 సెకండ్స్ టైం తీసుకుంది. సో అంటే ద పార్టికల్ అనేది ఒకేలాగా ట్రావెల్ అవ్వట్లేదు, అంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో సేమ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది, అవ్వట్లేదు. సో నాన్ యూనిఫామ్. నెక్స్ట్ గ్రాఫికల్ గా కనుక డిస్కస్ చేస్తే ఇది యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అనేది మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో నేను జస్ట్ వారల్ గా చెప్పేస్తే మీకు అంత క్లారిటీ రాదు, అందుకోసం అని చెప్పి నేను ఒక గ్రాఫ్ లో చూపిస్తున్నాను, చూడండి కేర్ఫుల్ గా. ఈ గ్రాఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర నుంచి, అంటే ఇక్కడ మనకి కౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు డిస్ప్లేస్మెంట్ గా కన్సిడర్ చేసుకోండి. ఇది x యాక్సిస్ అనుకుందాం. ఈ x యాక్సిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ టైం 1 సెకండ్, 2 సెకండ్, ఆర్ ఇక్కడ అవర్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్, 2 అవర్, 3 అవర్, 4 అవర్, 5 అవర్ అనుకుందాం. సో వీటిని అయితే మనం కిలోమీటర్స్ అనుకుందాం ఈ కౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా పొజిషన్ 1 కిలోమీటర్ పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి 1 అవర్లో ఇది ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయింది ఇక్కడ వరకు. సో 1 అవర్లో ఈ 1 నుంచి 3 వరకు వచ్చింది, అంటే 1 కిలోమీటర్ పొజిషన్ నుంచి 3 కిలోమీటర్ పొజిషన్ కంటే 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో 1 అవర్లో 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు పార్టికల్. ఓకే, సో నెక్స్ట్ ఇదే పార్టికల్ కంటిన్యూస్ మోషన్ మనం ఇలా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి ఉంటే కనుక, నెక్స్ట్ ఈ 1 నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 1 అవర్ టైం పట్టింది. ఓకే, సో 1 నుంచి 2 అంటే ఇంకొక 1 అవర్. సో ఈ 1 అవర్లో పొజిషన్ 3 నుంచి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి 5 వరకు. సో అంటే అగైన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ అయినట్టు. మళ్ళీ అగైన్ 2 నుంచి 3కి ఇంకో 1 అవర్. సో అది 5 నుంచి 7 వరకు వచ్చింది, అంటే ఇంకొక 2 కిలోమీటర్స్. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఫిక్స్డ్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో నథింగ్ బట్ యూనిఫామ్ స్పీడ్. ఓకే, సో ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి అంటాం. అది మరి నాన్ యూనిఫామ్, సో అది కూడా చూపిస్తా చూడండి. సో నాన్ యూనిఫామ్ స్పీడ్ గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే టైం. సో ఇక్కడ టైం మీరు కేర్ఫుల్గా చూడండి, జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ 1 2 3 4 5. సో యాజ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ అనుకోండి. సో ఇది కిలోమీటర్స్ అనుకోండి, 20 40 60 80 100 డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ 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 అలా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ 7 నుంచి 8కి 1 అవర్లో సో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది, ఎక్కువ ఉంది. సో స్టార్టింగ్ ఎక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్కువ. అదే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇంకా బాగా క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ 9 నుంచి 10కి ఈ 1 అవర్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ. సో ఇక్కడ మీరు అలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 80 నుంచి ఆల్మోస్ట్ ఇట్ రీచ్ టు 150, అంటే 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన 1 అవర్లో, కానీ స్టార్టింగ్ అనేది చాలా తక్కువ. సో ఇది ఎక్కడ కూడా సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో సేమ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవ్వలేదు. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్లో డిఫరెంట్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో నథింగ్ బట్ ఇది నాన్ యూనిఫామ్ స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. సో ఇక్కడ డిఫరెంట్ ఇంటర్వెల్లో డిఫరెంట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి మనకి డిఫరెంట్ స్పీడ్ ఉన్నట్టు. సో యావరేజ్గా ఎంత ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్లో వెళ్తున్నాం.
సో ఒక ప్లేస్ నుంచి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి కంటిన్యూస్గా ట్రావెల్ అయ్యి వెళ్తున్నాం అనుకుందాం. సో ఇక్కడ ట్రైన్ ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ని క్రాస్ చేస్తున్నప్పుడు స్లో అవుతుంది. మిడిల్ ఒక స్టేషన్ని క్రాస్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అది హాల్ట్ ఉంది అనుకుందాం. సో డెడ్ స్లో అవుతుంది, వెలాసిటీ 0 అవుతుంది, స్పీడ్ 0 అవుతుంది. సో మళ్ళీ సేమ్ అది ట్రావెల్ అవుతుంది. ఓకే, సో స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అయితే మనం వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ అనేది ఎగ్జాక్ట్ స్ట్రైట్ కాదు కాబట్టి ఇది స్పీడ్ అవుతుంది. సో స్పీడ్ 0 అవుతుంది, రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. సో తర్వాత మళ్ళీ ట్రావెల్ అవుతుంది. సో మిడిల్లో చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, మళ్ళీ ఇంకొక స్టేషన్ వచ్చేసరికి స్లో అయిపోతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్టేషన్, ఇంకో నెక్స్ట్ స్టేషన్ కల్లా మధ్యలో స్లో అవుతుంది, వెలాసిటీ 0 అవుతుంది, మళ్ళీ స్పీడ్ అప్ అవుతుంది. సో కానీ ఫైనల్గా 5 అవర్స్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయిపోతుంది. సో ఇలా ట్రావెల్ అయిపోతున్న దాని ప్రకారంగా మొత్తం టోటల్ టైం మనకు తెలుసు, అలాగే టోటల్ డిస్ప్లేస్మెంట్ మనకు తెలుసు. సో టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది మనకి యావరేజ్గా ఒక స్పీడ్ అనేది వస్తుంది. సో ఫర్ ఎ పార్టికల్ ఇన్ మోషన్, సో అది యూనిఫామ్ కానీ నాన్ యూనిఫామ్ కానీ, ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ టు ద టోటల్ టైమ్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ యావరేజ్ స్పీడ్. ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది. సో మామూలుగా దీంట్లో మనం మార్క్స్ యావరేజ్ ఎలా చేస్తాం, టోటల్ మార్క్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. అలాగే ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. సో దానికోసం మనం జస్ట్ సింపుల్ ఒక పాయింట్ పార్టికల్ ప్రకారంగా కనుక డిస్కస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇనీషియల్గా ఈ పొజిషన్ దగ్గర ఉందనుకుందాం, విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ అది x1 పొజిషన్, అది t1 టైంలో. నెక్స్ట్ అక్కడి నుంచి t2 టైం వచ్చేసరికి అది x2 పొజిషన్కి వెళ్ళింది అనుకుందాం. అప్పుడు అది ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ x1 నుంచి x2కి వెళ్ళింది. అంటే విత్ రెస్పెక్ట్ ఆరిజిన్ కదా మనం స్టడీ చేస్తాం, ఆరిజిన్ ప్రకారంగా ఇది x1 దగ్గర ఉండేది, ఆరిజిన్ ప్రకారంగా x2 వరకు వెళ్ళింది. అంటే ఈ x2 మైనస్ x1 అనేది ఇది ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ అవుతుంది అలాగే x యాక్సిస్, టైం t2 మైనస్ t1 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది మనకి యావరేజ్ కాబట్టి, సో x2 మైనస్ x1 అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అవుతుంది, అలాగే టోటల్ టైం అనేది t2 మైనస్ t1 అవుతుంది. ఓకే, సో ఇది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం యావరేజ్ స్పీడ్ ఒక ఈక్వేషన్. సో ఇంకొకలా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ x1 x2 అనేది పొజిషన్స్, t1 t2 అనేది ఇన్స్టెంట్ టైం. సో ఇంకోలాగా అనలైజ్ చేయడానికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ s1 s2 s3 sn ఆర్ ద distances traveled by a particle in the time interval t1 t2 t3 and so on tn respectively. అంటే t1 టైంలో s1 డిస్టెన్స్ ట్రావెల్ అయింది, t2 టైంలో s2 డిస్టెన్స్ ట్రావెల్ అయింది, t3 టైంలో s3 డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అండ్ సో ఆన్ tn టైంలో ఆ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో sn డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఓకే, సో ఇవి స్టార్టింగ్ నుంచి పర్టికులర్ కాదు, సో ఇవి ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్స్ అనమాట. అంటే t1 టైం తీసుకొని s1 డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, t2 టైం తీసుకొని s2 డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, తర్వాత t3 టైం తీసుకొని s3 డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఒక పార్టికల్. ఓకే, సో ఇదంతా కూడా ఒక పార్టికలే, n నెంబర్ ఆఫ్ పార్టికల్ కాదు, ఒక పార్టికలే. ఇలా డిఫరెంట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఇలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద పార్టికల్ అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి, టోటల్ టైం అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. సో కాబట్టి యావరేజ్ స్పీడ్ మనకు కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, కాబట్టి అన్ని డిస్టెన్సెస్ని యాడ్ చేయాలి, డివైడెడ్ బై టోటల్ అన్ని టైం ఇంటర్వెల్స్ని యాడ్ చేయాలి. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం న్యూమరికల్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇదే మనం ఒకవేళ జస్ట్ 2 ఇంటర్వెల్స్ t1 t2 అని చెప్తే, నెక్స్ట్ 2 డిస్టెన్స్ ట్రావెల్ s1 s2 చెప్తే కానీ సింప్లీ s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ సాల్వ్ అవడం కోసం నేను చెప్తున్నాను. కొన్ని బుక్స్లో మీకు చూస్తే ముందు టాపిక్లో నుంచి x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 అని ఉంది. అక్కడ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి మారింది కాబట్టి x2 మైనస్ x1 అని వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఇంటర్వెల్లో ఈ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, నెక్స్ట్ t2 ఇంటర్వెల్లో s2 డిస్టెన్స్ ట్రావెల్ అయింది అని మనం చెప్పాం కాబట్టి టోటల్ సమ్ చేయాల్సి వస్తుంది. అక్కడ టోటల్కి డిఫరెన్స్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ టోటల్కి సమ్ చేయాల్సి వచ్చింది. మీరు కాన్సెప్ట్ని జస్ట్ కేర్ఫుల్గా స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళండి, అక్కడ నేను ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తానో జస్ట్ చూస్తే మీకు దీనికి బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అలాగే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ట్రైన్ ఒక ప్లేస్ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తుంది, మధ్యలో చాలా స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా ట్రావెల్ అవుతున్న మధ్యలో ఏదో ఒక పర్టికులర్ టైంలో ఎంత స్పీడ్ ఉంది, ఏదో ఒక పర్టికులర్ టైంలో ఎంత వెలాసిటీ ఉంది, దాన్ని మనం ఇన్స్టంటేనియస్ అని చెప్పేసి అంటాం. ఖచ్చితంగా ఒక పర్టికులర్ టైంలో ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంపరేచర్ అనేది మనకి అట్మాస్ఫియర్లో ఒకలా ఉండదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మారుతుంది. ఖచ్చితంగా 12:00 ఎంత ఉంది, ఖచ్చితంగా 3:00 ఎంత ఉంది టెంపరేచర్. అది మనకి ఇన్స్టంటేనియస్ టెంపరేచర్ అనమాట. సో అదే యావరేజ్ టెంపరేచర్ కావాలంటే మొత్తం అవర్ బై అవర్ అన్ని టెంపరేచర్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ అవర్స్ వేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇన్స్టంటేనియస్ అంటే ఒక పర్టికులర్ టైంలో స్పెసిఫిక్గా. ద స్పీడ్ ఆఫ్ ఎ పార్టికల్ at a particular instant of time is called instantaneous speed. Okay, it is also defined as the limit of average speed as the time interval delta t becomes infinitesimally very small. అంటే మనం ఓ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఇంత వెలాసిటీ ఉంది, ఆ టైం ఇంటర్వెల్ అనేది వెరీ స్మాల్ అయితే ఖచ్చితంగా ఒక పర్టికులర్ పాయింట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇంటర్వెల్ 15 minutes అనుకోండి, 15 minutesలో ఖచ్చితంగా ఒకే స్పీడ్ మెయింటైన్ చేయాలని రూల్ ఏం లేదు. ఆ టైం ఇంటర్వెల్ మనం అలా తగ్గించేస్తూ వస్తే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ద ఇన్ఫినిటిసిమల్లీ వెరీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఉండే స్పీడ్ని మనం ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని చెప్పేసి అంటాం. అదే వెలాసిటీ అయితే కనుక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్పేసి మనం అంటాం. సో డిఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ అండ్ డెల్టా టీ అనేది స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అయితే కనుక మనం ఆ స్పీడ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. స్పీడ్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై డిటి. ఒకవేళ డిఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అయితే ఆ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ బై స్మాల్ ఇంటర్వెల్ డిటి అది మనకి వెలాసిటీ అవుతుంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అవుతుంది. నెక్స్ట్ వెలాసిటీ గురించి డీటెయిల్స్ చూద్దాం. సో ఇప్పుడు స్పీడ్ గురించి ఏ విధంగా అయితే మనం స్టడీ చేసామో ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటాయి. వాటిని మనం కేర్ఫుల్గా మీరు స్టడీ చేస్తారంటే వీటిని మనం చాలా స్పీడ్గానే మనం కవర్ చేసేయచ్చు. వెలాసిటీ, the displacement of a body in unit time is called its velocity. Same ఇదే స్పీడ్ అయితే కనుక the distance of a body in unit time is called its speed. సో స్పీడ్ కి వెలాసిటీ కి జస్ట్ స్మాల్ డిఫరెన్స్. సో డిస్టెన్స్ బై టైం అనేది స్పీడ్, డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది వెలాసిటీ. సో అదే యూనిఫామ్ వెలాసిటీ అయితే, సో యూనిఫామ్ స్పీడ్ ఒక పర్టికులర్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఫిక్స్డ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే యూనిఫామ్ స్పీడ్, అదే ఫిక్స్డ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తే యూనిఫామ్ వెలాసిటీ. సో ది సింపుల్, ఇఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ దెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకే, సేమ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. సో అక్కడ మనం నాన్ యూనిఫామ్ స్పీడ్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నాం. సో unequal displacement, unequal distances in equal interval of time లేదా ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సేమ్ అదే అక్కడ డిస్టెన్సెస్ ప్లేస్లో డిస్ప్లేస్మెంట్ అని మాట్లాడితే కనుక మనకి నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయిపోతుంది. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ ఆర్ వేరియబుల్ వెలాసిటీ ఏంటంటే ఇఫ్ అ పార్టికల్ మూవింగ్ unequal displacements in equal interval of time or equal displacements in unequal interval of time, then the particle is moving with non-uniform velocity. Next, average velocity. Same average speed like average velocity. Total distance traveled by total time are the average speed. Similarly, ikkada the total displacement by total time. So simple ga manu oka definition point of view lo, for a particle in motion, the ratio of total displacement traveled to the total time of motion is called average velocity. So they manu oka equation ga kanuka chuste total displacement traveled by total time. So total distance traveled by total time అనేది average speed. So average velocity అయితే total displacement traveled by total time. For example, particle t1 టైంలో ఎగ్జాక్ట్గా పొజిషన్ దగ్గర ఉంది. సో అప్పుడు దాని పొజిషన్ విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ x1 అనుకుందాం. అదే t2 టైం కల్లా అది x2 పొజిషన్కి వెళ్ళింది. సో దెన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ x2 మైనస్ x1 అవుతుంది, టోటల్ టైం t2 మైనస్ t1 అవుతుంది. సో ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసిన దాని ప్రకారంగా డిఫరెన్స్ అవుతుంది. x2 మైనస్ x1 అనేది డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్, ఒక స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అయింది. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్. సో ఇదే మనం స్పీడ్ పాయింట్ ఆఫ్ లో మనం చెప్పుకున్నప్పుడు చూడండి, స్ట్రైట్ లైన్ కన్సిడర్ చేసుకోలేదు, ఒక కర్వ్డ్ గా ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్ ఏ నుంచి బీకి మూవ్ అయిందని చెప్పి మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసాం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ లో, కాబట్టి డిస్ప్లేస్మెంట్. సో x2 మైనస్ x1 అనేది డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ టోటల్ బై టోటల్ టైం t2 మైనస్ t1. సో సేమ్ ఇదే మనం ఇంకోలా కూడా అనలైజ్ చేయొచ్చు, అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ట్రావెలింగ్ విత్ టూ పొజిషన్స్ travels with speed v1 for time t1 and then with velocity v2 for time t2 అనుకుందాం. అంటే
t1 టైంలో అది v1 వెలాసిటీతో ట్రావెల్ చేసింది. టోటల్ t2 టైం అంతా v2 వెలాసిటీతో ట్రావెల్ చేసింది. సో ఇలా ట్రావెల్ చేస్తే టోటల్ యావరేజ్ వెలాసిటీ ఎంత? సో దానికి ఎక్స్ప్రెషన్ గా కనుక చూస్తే యావరేజ్ వెలాసిటీ అనేది మనకి ఫార్ములా ప్రకారంగా టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా వస్తుంది? సో ఇక్కడ t1 టైం అంతా కూడా ఫిక్స్డ్ గా v1 వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ప్రకారంగా velocity nothing but displacement by time. For example d1 displacement అనుకుందాం, t1 time. సో దాని ప్రకారంగా మనకి d1 displacement ఈక్వల్స్ టు velocity into time. సో ఇక్కడ మనం v1 velocity అని అనుకుంటే మనకి v1 t1 అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అలాగే v2 వెలాసిటీతో పార్టికల్ అనేది ట్రావెల్ చేసింది t2 టైం వరకు కొంత డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్ప్లేస్మెంట్ మనం d2 అని అనుకుంటే కనుక సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ ప్రకారంగా మనం ఇలా కూడా రాయొచ్చు. సో v2 t2. సో v1 t1 అనేది d1 డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ ట్రావెల్ చేసిన రిమైనింగ్ డిస్ప్లేస్మెంట్ అనేది v2 t2 అవుతుంది. సో అప్పుడు మనకి యావరేజ్ వెలాసిటీ మనం సింపుల్ గా ఇలా చెప్పొచ్చు, యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ మనకి d1 ప్లస్ d2 అంటే v1 t1 ప్లస్ v2 t2. సో v1 t1 ప్లస్ v2 t2 బై టోటల్ టైం t1 ప్లస్ t2. ఓకే, సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నది t1 టైంలో v1 వెలాసిటీ ట్రావెల్ చేసింది, రిమైనింగ్ t2 టైం అంతా కూడా సేమ్ ఫిక్స్డ్ v2 వెలాసిటీతో ట్రావెల్ చేసింది బాడీ. సో కాబట్టి సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఈచ్ టైమ్ ఇంటర్వల్. సో t1 టైమ్ ఇంటర్వల్ లో డిస్ప్లేస్మెంట్, t2 టైమ్ ఇంటర్వల్ లో డిస్ప్లేస్మెంట్. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అదే యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ ఇంకా ఎక్కువ అయితే a body traveling between two positions travels from the time interval t1 t2 t3 tn. so n interval of times లో n డిఫరెంట్ వెలాసిటీతో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ట్రావెల్ చేసింది అనుకుందాం. సో ఒకవేళ అలా ట్రావెల్ చేస్తే అప్పుడు ద టోటల్ యావరేజ్ వెలాసిటీ ఎలా అవుతుంది? సో ఇప్పుడు కూడా సేమే. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా సేమ్, టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ ఎలా వస్తుంది? ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్ గా ఇవ్వలేదు, కానీ v1 ఇంటూ t1 అనేది ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, v2 ఇంటూ t2 అనేది నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో v3 ఇంటూ t3 అనేది నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. అలా n డిస్ప్లేస్మెంట్స్, n ఇంటర్వెల్ ఆఫ్ టైంలో n డిస్ప్లేస్మెంట్స్ ని మనం అనలైజ్ చేయొచ్చు. సో అప్పుడు మనకి యావరేజ్ వెలాసిటీ అనేది v1 t1 ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, v2 t2 నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, అలా సమ్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్స్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అనేది యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ అండ్ డిసెలరేషన్ రెండు మనం డిస్కస్ చేద్దాం. సో యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది, మనం దాన్ని యాక్సిలరేషన్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా వెలాసిటీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది అనుకోండి, సో దాన్ని మనం డిసెలరేషన్ అని చెప్పేసి అంటాం, లేదా రిటార్డేషన్. సంథింగ్ ఏదైనా అపోజింగ్ ఫోర్స్ ఉన్నప్పుడు మనకి వెలాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది, దాన్ని మనం రిటార్డేషన్ అని చెప్పేసి అంటాం. సమ్ అపోజింగ్ ఫోర్స్ ఉంది, అందువల్ల మనకి వెలాసిటీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిపోతుంది, దాన్ని మనం డిసెలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాం. సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే యాక్సిలరేషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో మనం ముందు డిస్కస్ చేసుకున్న దాని ప్రకారంగా స్పీడ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ స్పీడ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సిలరేషన్. డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నెక్స్ట్, for example v1 v2 be the velocities of a particular particle at instants t1 and t2 అని అనుకుందాం. సో పార్టికల్ t1 ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో v1 వెలాసిటీతో ఉంది, t2 ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో v2 వెలాసిటీతో ఉంది. సో అప్పుడు మనకి యాక్సిలరేషన్ ఎలా చెప్తాం? సో యాక్సిలరేషన్ అనేది చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, లేదా సింప్లీ మనం టైం అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం అనేది మనకి యాక్సిలరేషన్. సో మనం సింపుల్ గా చేంజ్ ఇన్ వెలాసిటీ, v1 నుంచి v2 కి వెలాసిటీ చేంజ్ అయింది ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ టైం t1 టు t2. సో t2 మైనస్ t1 అనేది టైం ఇంటర్వెల్, అదే మనకి టైం అవుతుంది. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, లేదా దీన్ని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటాం. దీన్ని మనం dv బై dt అని కూడా ఇండికేట్ చేయొచ్చు. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సిలరేషన్. నెక్స్ట్ గ్రాఫికల్ అనాలిసిస్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్.
మనకి 1 మార్క్ క్వశ్చన్లో కొంచెం క్రిటికల్ క్వశ్చన్స్ డిజైన్ చేసే ఏరియా ఈ లెసన్ నుంచి ఈ గ్రాఫికల్ అనాలిసిసే. సో చిన్న అటెన్షన్ పే చేస్తే మీకు ప్రతిదీ ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ ప్రకారంగా సో ఒక పార్టికల్ ట్రావెల్ చేస్తున్న పాత్ ప్రకారంగా ఈ గ్రాఫ్ ఇలా ఇండికేట్ చేశారు. సో విత్ రెస్పెక్ట్ టు టైం సో మనకి డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంది. సో ఈ స్ట్రైట్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఈ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ అట. అంటే దాని మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంది అంటే విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఆ డిస్టెన్స్ అనేది మనకు మారట్లేదు. సో ఎప్పుడు ఒకే పొజిషన్ దగ్గర ఉంది అంటే పార్టికల్ రెస్ట్లో ఉంది. సో పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. సో ఇదే మన ఇక్కడ వెలాసిటీ ఇండికేట్ చేస్తే మనం ఓన్లీ ఎక్స్ యాక్సిసే కనుక ఇండికేట్ చేస్తే అది కూడా మనకి పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్ అవుతుంది. అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒకవేళ అర్థం కాలేదేమో. సో ఇదే వెలాసిటీ టైం గ్రాఫ్ అయితే కనుక మనకి ఈ గ్రాఫ్లో ఏ లైన్ ఉండకూడదు, ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ కోయిన్సైడ్ అయి ఉండాలి. అప్పుడు అది పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. అంటే వెలాసిటీ 0, ఎక్స్ యాక్సిస్ కోయిన్సైడ్ అయిందంటే వెలాసిటీ 0. నెక్స్ట్ స్పీడ్ టైం గ్రాఫ్ ఇలా ఇండికేట్ చేశారు. సో ఇప్పుడు ఇది పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్ అని చెప్పేకండి, ఎందుకంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత పాస్ అవుతున్నా సరే స్పీడ్లో మార్పు లేదు, ఒకే స్పీడ్ ఉంది. సో సేమ్ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. సో సేమ్ స్పీడ్ మెయింటైన్ అవుతుందంటే మనం యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో యూనిఫామ్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ అది స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తే కనుక పార్టికల్ అనేది మనకి యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది, లేదా డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంటే యూనిఫామ్ స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి వెలాసిటీ టైం అని ఇవ్వచ్చు లేదా స్పీడ్ టైం అని ఇవ్వచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ టైం గ్రాఫ్. అగైన్ పార్టికల్ పాత్ ట్రావెల్ చేసిన దాని ప్రకారం ఒక స్ట్రైట్ లైన్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఈ స్ట్రైట్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది? సో స్ట్రైట్ లైన్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక యూనిఫామిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఫిక్స్డ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాడు. ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఫిక్స్డ్ డిస్టెన్స్. సో యూనిఫామ్. సో డిస్టెన్స్ టైం. సో డిస్టెన్స్ బై టైం నథింగ్ బట్ వెలాసిటీ. సో ఇది యూనిఫామ్ వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది. సారీ, డిస్టెన్స్ కాబట్టి యూనిఫామ్ స్పీడ్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అని రాసుంటే కనుక అప్పుడు అది యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది. సో నేను రెండు గ్రాఫ్లు ఇండికేట్ చేయకుండా ఒకే గ్రాఫ్లో నేను రెండు చెప్తున్నాను. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఒకవేళ డిస్ప్లేస్మెంట్ ఉంటే కనుక అప్పుడు యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది. సో ఈ గ్రాఫ్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, ఇది యూనిఫామ్ స్పీడ్. నెక్స్ట్ ఇది యూనిఫామ్ వెలాసిటీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. సో ఇది స్ట్రైట్ లైన్ కాదు. సో స్ట్రైట్ లైన్ కాదు, ఇక్కడ మనకు మీనింగ్ తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఎక్కువ టైం తీసుకొని తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ షార్ప్ టైం ఇంటర్వెల్లో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. సో ఇక్కడ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, తర్వాత ఎక్కువ డిస్టెన్స్. అంటే ఇనీషియల్గా తక్కువ డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ తర్వాత పెరుగుతుంది, అంటే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే యూనిఫామ్గా మనకి వెలాసిటీ అనేది లేదు. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ, లేదా పార్టికల్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవ్వట్లేదు. సో అప్పుడు నాన్ యూనిఫామ్ స్పీడ్ అవుతుంది. పార్టికల్ స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే నాన్ యూనిఫామ్ వెలాసిటీ. సో క్వశ్చన్లో పార్టికల్ స్ట్రైట్ లైన్ మూవ్ అవుతుంది, సో దాని గ్రాఫ్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తే కనుక అప్పుడు మనం అది నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి అంటాం. సో పార్టికల్ ఒక కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతుంది. సో దానికి గ్రాఫ్ ఇలా ఇండికేట్ చేస్తే ఇది ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ మనం దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పేసి అడిగితే కనుక నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ స్పీడ్ టైం. సెకండ్ యూనిఫామ్. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఫిక్స్డ్ స్పీడ్ ఉంది. సో ఇక్కడ నేను చూడండి ఇలా ఇండికేట్ చేస్తున్నాను చూడండి, ఇది టైం ఇంటర్వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం కన్సిడర్ చేసుకుంటే సో ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ డిఫరెన్సెస్ మనకి ఇప్పుడు సేమ్ వస్తాయి. అంటే ఇక్కడ సో నేను ఇప్పుడు లేజర్ పాయింట్లో నేను చెప్పేస్తున్నాను. సో అందుకోసం ఒక లైన్స్ నేను డ్రా చేస్తాను. సో ఇక్కడ మీరు ఎన్ని డిఫరెన్సెస్ మీరు ఇలా కన్సిడర్ చేసుకున్నా సో ఈ డిఫరెన్సెస్కి ఇక్కడ డిస్టెన్సెస్ సేమ్ వస్తాయి. అంటే ఇక్కడ స్పీడ్, ఇక్కడ టైం. సో స్పీడ్ బై టైం అనేది ఫిక్స్డ్ అవుతుంది. సో స్పీడ్ బై టైం నథింగ్ బట్ యాక్సిలరేషన్, లేదా వెలాసిటీ కనుక ఇచ్చుంటే వెలాసిటీ బై టైం యాక్సిలరేషన్. సో అది కాన్స్టెంట్ ఇండికేషన్ ఉంది. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ లేదా గ్రాఫ్ ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు. సో విత్ రెస్పెక్ట్ టు టైం యాక్సిలరేషన్ అనేది ఫిక్స్డ్గా ఉంది, అంటే మనకి యూనిఫామ్ లేదా కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ లేదా కాన్స్టెంట్ యాక్సిలరేషన్ గ్రాఫ్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ ఈ గ్రాఫ్ చూడండి, సేమ్ స్ట్రైట్ లైన్. సో ఒక స్ట్రైట్ లైన్, నేను ఆల్రెడీ చెప్పిన స్ట్రైట్ లైన్ అంటే సంథింగ్ యూనిఫార్మిటీ ఉంది. సో మరి ఈ యూనిఫార్మిటీలో ఏం జరుగుతుంది? సో ఇనీషియల్గా టైం 0 ఉన్నప్పుడు యూ వెలాసిటీ ఉంది. సో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది వెలాసిటీ తగ్గిపోతుంది. సో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్ది వెలాసిటీ తగ్గిపోతుంది. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ, అది కంటిన్యూస్గా తగ్గుతుంది. సో వెలాసిటీ తగ్గుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందని 2 పాయింట్ మనం డిస్కస్ చేసాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంటే యాక్సలరేషన్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఉంది, బట్ వెలాసిటీ తగ్గుతుంది, అది డెసెలరేషన్ లేదా రిటార్డేషన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో అంటే ఇది యూనిఫామ్ డిసెలరేషన్ లేదా యూనిఫామ్ రిటార్డేషన్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. సో ఈ గ్రాఫ్ మనకి ఇంపార్టెన్స్ ఉంది. ఈ గ్రాఫ్ నెక్స్ట్ కమింగ్ ఎస్ఏ క్వశ్చన్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇనీషియల్ గా టైం 0 అయినప్పుడు యూ వెలాసిటీ అంటే ఇనీషియల్ గా యూ వెలాసిటీతో స్టార్ట్ అయింది, కానీ గ్రాడ్యువల్ గా టైం పెరగకొద్ది వెలాసిటీ కూడా పెరుగుతుంది. సో బట్ ఒక స్ట్రైట్ లైన్. సో నేను ఆల్రెడీ చెప్పాను, స్ట్రైట్ లైన్ అంటే సంథింగ్ ఒక యూనిఫామ్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. సో యూనిఫామే. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది విత్ ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సెలరేషన్, సో అది కాన్స్టెంట్ గా. సో కాబట్టి యూనిఫామ్ యాక్సెలరేషన్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఈ స్ట్రైట్ లైన్ ఒక కాన్స్టెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి కాన్స్టెంట్ యాక్సెలరేషన్ లేదా యూనిఫామ్ యాక్సెలరేషన్. అదొక స్ట్రైట్ లైన్ కాకుండా ఇర్రెగ్యులర్ గా ఇచ్చారు అనుకోండి. సో విత్ రెస్పెక్ట్ టు టైం యాక్సెలరేషన్ అనేది ఎక్కడ ఫిక్స్డ్ గా లేదు. సో డిఫరెంట్ గా వేరీ అయిపోతుంది. సో ఇనీషియల్ గా మోర్ ఉంది, తర్వాత యాక్సెలరేషన్ చేంజ్ అవ్వలేదు, సడన్ గా మళ్ళీ యాక్సెలరేషన్ ఇంక్రీజ్ ఉంది. సో ఇక్కడ ఇలా మనకి ఇలా పైకి రైజ్ అవుతుందంటే యాక్సెలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మళ్ళీ కాన్స్టెంట్ మెయింటైన్ అయింది. సో ఎక్కడ కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూ మెయింటైన్ అవ్వలేదు, వేరీ అవుతూ వచ్చింది. సో కాబట్టి ఇట్స్ వేరియబుల్ యాక్సెలరేషన్. సో నథింగ్ బట్ నాన్ యూనిఫామ్ యాక్సెలరేషన్. సో ఈ గ్రాఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మన ఇంపార్టెంట్ క్వశ్చన్ ని అనలైజ్ చేయడానికి, డెరివేషన్ ని మనం ఫినిష్ చేయడానికి ఈ గ్రాఫ్ అనాలిసిస్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే స్పీడ్ టైం లేదా వెలాసిటీ టైం గ్రాఫ్ ఏరియా. సో ఇక్కడ నేను కలర్ లో ఇండికేట్ చేశాను చూడండి. సో ఈ ఏరియా అండర్ ద స్పీడ్ టైం గ్రాఫ్ లేదా వెలాసిటీ టైం గ్రాఫ్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? సో అది ఇండికేట్ చేసేది ఏంటంటే area under velocity time curve gives the displacement of the particle or body. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు, కానీ ఏరియా మొత్తం టోటల్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ పార్టికల్ ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో గ్రాఫ్ అనేది వెలాసిటీ టైం లేదా స్పీడ్ టైం ఇండికేషన్ ఉంది, కానీ ఆ కర్వ్ అండర్ లో ఉండే మొత్తం టోటల్ ఏరియా అనేది డిస్ప్లేస్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఎలాగో చూద్దాం. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ అది వెలాసిటీ v అనుకుందాం. సో ఇక్కడ స్పీడ్ లేదా వెలాసిటీ, t అనేది టైం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ వెలాసిటీ టైం ప్రకారంగా మనం డెఫినేషన్ వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, అదే మన స్పీడ్ అయితే కనుక డిస్టెన్స్ బై టైం. సో దీన్ని మనం ఫర్దర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం గా రాయొచ్చు. సో టీని మనం ఇటు తీసుకెళ్తే, సో అంటే వెలాసిటీ టైం యొక్క ప్రొడక్ట్ అనేది మనకి డిస్ప్లేస్మెంట్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏరియా కావాలంటే, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ, సో దట్ జస్ట్ హాఫ్ వాల్యూ పక్కన పెడితే రిమైనింగ్ బేస్ ఇంటూ హైట్. సో టైం ఇంటూ వెలాసిటీ. సో టైం ఇంటూ వెలాసిటీ అనేది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో అంటే అలాగే ఇక్కడ ఈ ఏరియా అనేది మనకి డైమెన్షనల్లీ డిస్ప్లేస్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది, స్పీడ్ టైం గ్రాఫ్ అనేది డిస్టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. So kinematical equations of motion of a body with uniform acceleration. సో వీటి మనం గ్రాఫికల్ ట్రీట్మెంట్ ద్వారా నేను డెరైవ్ చేస్తాను. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనకు బాగా ఫెమిలియర్ ఈక్వేషన్సే. సో ఫస్ట్ ఈక్వేషన్ ది v ఈక్వల్స్ టు u ప్లస్ at. సో దీన్ని డెరైవ్ చేయడం కోసం నేను ఒక పర్టికులర్ కండిషన్ ని నేను తీసుకుంటున్నాను. ఒక పర్టికులర్ బాడీ ఇనీషియల్ గా u వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది, అది కాన్స్టెంట్ గా ఒక యూనిఫామ్ యాక్సెలరేషన్ తో, కాన్స్టెంట్ యాక్సెలరేషన్ అది యూనిఫామ్ యాక్సెలరేషన్ తో మూవ్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే,
ఇక్కడ పార్టికల్ ఏ అనే పొజిషన్ దగ్గర u అని ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయింది. సో విత్ రెస్పెక్ట్ టు టైం కంటిన్యూస్ గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్స్టెంట్ వెలాసిటీ చేంజ్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ కాబట్టి సో కాన్స్టెంట్ చేంజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ b ని రీచ్ అయ్యేసరికి దాని వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ v అనుకుందాం. సో అప్పుడు మొత్తం టోటల్ t టైంలో t ఇంటర్వెల్ ఆఫ్ టైంలో అది వెలాసిటీ u నుంచి v కి చేంజ్ అయింది. సో ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ, సో ఇది y యాక్సిస్ వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ v వెలాసిటీ, ఇక్కడ u వెలాసిటీ అయితే ఆ డిఫరెన్స్ అనేది మనకి v మైనస్ u అవుతుంది. అది ఇక్కడ ఇండికేట్ చేశాం. సో t అనే టైంలో a నుంచి b కి రీచ్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ వెలాసిటీ ఈక్వల్స్ టు u ప్లస్ at డెరైవ్ చేయడం కోసం యాక్సిలరేషన్ కనుక మనం ఇక్కడ డిఫైన్ చేయగలిగితే దాని నుంచి ఈజీగా మనం డెరైవ్ చేసేయచ్చు. ఇక్కడ యాక్సిలరేషన్ అనే టర్మ్ ఉంది. సో యాక్సిలరేషన్ ప్రకారంగా ఈ ఈక్వేషన్ ని మనం ఈజీగా తీసుకురావచ్చు. సో యాక్సిలరేషన్ అనేది ఏంటి? ఇక్కడ స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అనేది మనకి యాక్సిలరేషన్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే స్లోప్ అంటే y వాల్యూ బై x వాల్యూ. సో వెలాసిటీ బై టైమ్ యాక్సిలరేషన్. ఓకే, సో దానికి మనం సింపుల్ గా ఇక్కడ స్లోప్ అంటే మనకి tan θ. సో tan θ స్లోప్ అవుతుంది. సో దాని ప్రకారంగా మనం సింపుల్ గా the slope of the velocity time graph gives the acceleration of the particle కాబట్టి slope tan θ equals to opposite side BC by adjacent side AC. సో ఇక్కడ BC వాల్యూ v minus u, అలాగే AC వాల్యూ మనం టైం అనుకున్నాం. సో కాబట్టి v minus u by t అనేది a అవుతుంది. సో ఫర్దర్ t ని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే at v minus u equals to at అవుతుంది. సో v minus u equals to 80. సో ఈ ఈక్వేషన్లో మైనస్ యూని మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్ములా వచ్చేస్తుంది v equals to u plus 80. ఇట్స్ ఎ సింపుల్ డెరివేషన్. ఒకవేళ ఎగ్జామ్లో జస్ట్ ఇదే డెరైవ్ చేయమంటే ఇక్కడతో మనకు టాపిక్ అయిపోయినట్టు ఇయర్ సోళ్ళకి. లేదా ఫర్దర్ మనకు 2 more ఈక్వేషన్స్ ఉన్నాయి. either 2 అడగచ్చు లేదా 3 డెరైవ్ చేయమని అడగచ్చు. సో ఒకవేళ సెకండ్ డెరివేషన్ కనుక మనం చూస్తే అది సెకండ్ ఈక్వేషన్. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో సెకండ్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో ఇది డెరైవ్ చేయడానికి మన ఇక్కడ కండిషన్లో పార్టికల్ అనేది యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంది. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే మనం వెలాసిటీస్ అన్నిటిని జస్ట్ యాడ్ చేస్తే యావరేజ్ వెలాసిటీ ఐడెంటిఫై చేయడం ఈజీ. సో యావరేజ్ వెలాసిటీ మీన్స్ సమ్ బై 2. సో v ప్లస్ u బై 2 అనేది మనకి సింపుల్ యావరేజ్ వెలాసిటీ అవుతుంది. సో ఇప్పుడు వెలాసిటీ తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్లో డిస్ప్లేస్మెంట్ ఉంది. సో మనం డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ ని మనం స్టడీ చేసి తీసుకురావడం ద్వారా మొత్తం టోటల్ ఎక్స్ప్రెషన్ ని తీసుకురావచ్చు. ఇది ఎలా డెరైవ్ చేయాలనేది మీకు ఒకసారి థాట్ ప్రాసెస్ ఫర్దర్ రాకపోవచ్చు. సో ఇక్కడ చూడండి యాక్సిలరేషన్ అనే టర్మ్ ఉంది. సో యాక్సిలరేషన్ స్టడీ చేయడం ద్వారా ఈ ఫార్ములాని డెరైవ్ చేస్తాం. అలాగే ఇందులో డిస్ప్లేస్మెంట్ ఉంది. సో డిస్ప్లేస్మెంట్ ని మనం స్టడీ చేయడం ద్వారా యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఒక ఫార్ములాని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని డెరైవ్ చేయొచ్చు. సో ఇక్కడ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ కావాలి. సో ఫర్దర్ మీరు డెరైవ్ చేస్తే మీకు అర్థమైపోతుంది v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ రావాలంటే ఏం చేయాలనేది. సో మీకు ఫైనల్ గా ఒక ఐడియా వస్తుంది ఎలా మనం v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ తీసుకురావచ్చు అనేది. సో అందుకోసం ఇక్కడ యావరేజ్ వెలాసిటీ మనం తీసుకొచ్చాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ ఇంటూ టైం. సో ఫార్ములా నుంచి సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో యావరేజ్ వెలాసిటీ అనేది మనకి v ప్లస్ u బై 2. సో v ప్లస్ u బై 2 ఇంటూ t అనేది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 2ని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి ఇక్కడ టైంను కూడా మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి v ప్లస్ u అనేది మనకి ఒక రైట్ సైడ్ ఉండిపోతుంది. సో దాన్ని మనం క్లియర్గా రాస్తే సో సేమ్ ఫార్ములా ఇందులో మనం v ప్లస్ u అనేది ఒక సైడ్ నుంచి మిగతా ఈ రెండింటిని కనుక మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే v ప్లస్ u ఈక్వల్స్ టు 2s బై t అవుతుంది. సో సిమిలర్లీ ఇక్కడ v ప్లస్ u వచ్చింది. సేమ్ అలాగే v మైనస్ u ఎక్స్ప్రెషన్ కూడా మనం రాబట్టచ్చు. సో దానికోసం సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో మనం డెరైవ్ చేసిన ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి v ఈక్వల్స్ టు u ప్లస్ at. ఇప్పుడు uని మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే జస్ట్ v మైనస్ u ఈక్వల్స్ టు at. సో దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3 రెండింటిని మల్టిప్లై చేసాం అనుకోండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ v ప్లస్ u ఉంది, v మైనస్ u ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే v ప్లస్ u ఇంటూ v మైనస్ a అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ a, దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఆ ఫార్ములా ప్రకారంగా మనకి v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకోసం ఈక్వేషన్ 2, 3ని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే మనకి v ప్లస్ u ఇంటూ v మైనస్ u విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2s బై t ఇంటూ at. సో
ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది 2as. సో v plus u into v minus u equals to v square minus u square. So which is equals to 2as. So ఇది మనకి సెకండ్ ఈక్వేషన్, వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ut స్క్వేర్. సో ఇది ఈ మిగతా రెండింటి కన్నా ఇంకా ఇంపార్టెంట్ ఫార్ములా. సో దానికి జస్ట్ ఈ గ్రాఫ్ని కనుక మనం స్టడీ చేస్తే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇది వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మనం డిస్ప్లేస్మెంట్ని తీసుకురావచ్చు. ఎలా? ఏరియా అండర్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది మన డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుందని గ్రాఫికల్ అనాలిసిస్లో మనం నేర్చుకున్నాం. సో ఆ పాయింట్ కనుక మనం ఇక్కడ అప్లై చేస్తే సో మొత్తం టోటల్ ఏరియా, సో ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఉంది, అలాగే ఒక ట్రయాంగిల్ ఉంది. అంటే ఈ మొత్తం టోటల్ ఏరియా అనేది మన ఈ పార్టికల్ ట్రావెల్ చేసిన టోటల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. సో the area under the velocity time graph gives the displacement in the bounded time interval. So at t and a time interval low. So hence the area bounded by the line AB with x-axis gives the displacement. So displacement equals to area of rectangle OACD plus area of triangle ABC. So ABC triangle alage OACD rectangle టోటల్ ఏరియా అనేది మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ లెంత్ అనేది టైం అవుతుంది t, బ్రెడ్త్ అనేది మనకి u. సో ఆ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ సింబల్స్ ప్రకారంగా OA ఇంటూ OD ప్లస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ AC into height CB or BC. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే OA అనేది U అవుతుంది, అలాగే OD అనేది T అవుతుంది, ప్లస్ హాఫ్ ఇంటూ AC అనేది టైం. సో ఇదంతా క్లియర్గా మన గ్రాఫ్లో మనం ఆల్రెడీ ఇండికేట్ చేసిందే. సో CB అనేది B మైనస్ U. సో జస్ట్ ఒక గ్రాఫ్ను వన్స్ మనం అనలైజ్ చేస్తే దాని నుంచి మొత్తం టోటల్ అంతా డెరైవ్ చేసాం. నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫై చేస్తే సేమ్ ఈక్వేషన్ ని మళ్ళీ ఒకసారి రాస్తే, సో ఇందులో v మైనస్ u ప్లేస్లో మనం ఆల్రెడీ డెరైవ్ చేసిన ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి v మైనస్ u ఈక్వల్స్ టు 80 అని రాయొచ్చు. సో ఇక్కడ v మైనస్ u ప్లేస్లో మనం 80 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ u ఇంటూ t ut ప్లస్ హాఫ్ t ఇంటూ 80. సో 80 ఇంటూ t 80 స్క్వేర్. సో అది మనకి ut ప్లస్ హాఫ్ 80 స్క్వేర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఫైనల్ ఫార్ములా s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80 స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. సో దీంతో మొత్తం టోటల్ మనం 3 ఈక్వేషన్స్ ని మనం డెరైవ్ చేసినట్టే. సో ఈ ఈక్వేషన్ మన ఏంటి ఇండికేట్ చేస్తుంది? సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఎక్స్ప్రెషన్. సో ఫర్ ద డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u ఇన్ టైం t. సో t టైంలో u ఇనిషియల్ వెలాసిటీతో పార్టికల్ కనుక స్టార్ట్ అయితే అది ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుంది ఈ ఈక్వేషన్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ Sn ఈక్వల్స్ టు u ప్లస్ హాఫ్ a ఇంటూ 2n ప్లస్ 1 డెరివేషన్ చూద్దాం. సో ఇది Sn అంటే ఎంత సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ అనేది 10 సెకండ్ ట్రావెల్ చేస్తుంది. సో 0 నుంచి 10 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది మన డిస్టెన్స్ అని, ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది డిస్ప్లేస్మెంట్ అని చెప్పేస్తాం. కానీ పర్టికులర్గా ఒక సెకండ్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ సెకండ్కి ఎంత, థర్డ్ సెకండ్ నుంచి ఫోర్త్ సెకండ్ కంటే అంటే ఫోర్త్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ 4 నుంచి 5కి ట్రావెల్ చేస్తే ఫోర్త్ సెకండ్ నుంచి ఫిఫ్త్ సెకండ్లో అంటే ఫిఫ్త్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అలాగే nth సెకండ్లో అంటే n-1 సెకండ్ నుంచి nth సెకండ్ వరకు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుంది అనేది ఈ ఈక్వేషన్ యొక్క మీనింగ్. అంటే nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్. సో దానికి కోసం సో ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, సో t ఈక్వల్స్ టు 0 నుంచి ఒక పార్టికల్ స్టార్ట్ అయింది. సో n-1 సెకండ్ దగ్గర ఇక్కడ ఉందనుకుందాం. సో ఆ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ Sn-1 అనుకోండి. తర్వాత n-1 నుంచి nth సెకండ్లో ఇది టోటల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద nth సెకండ్. ఓకే, ఫైనల్లీ 0 నుంచి n సెకండ్స్ వరకు అయితే Sn డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది.
సో కానీ యాక్చువల్గా మనం ఇక్కడ ఎస్ అని ఇండికేట్ చేస్తున్నాం, యాక్చువల్లీ ఇది ఎస్ nth. ఓకే, సో ఇక్కడ n సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, n-1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఓన్లీ nth సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కావాలంటే ఈ మొత్తం వాల్యూలోంచి జస్ట్ ఈ వాల్యూని కనుక తీసేస్తే మనకి రిజల్టెంట్ అలా nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో అందుకోసం ఇనిషియల్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ u లేదా, సో మనం ఆల్రెడీ u చాలాసార్లు ఇనిషియల్ వెలాసిటీ అని మనం ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ నేను నోటేషన్ కోసం v0 అనేది ఇనిషియల్ వెలాసిటీ అని చెప్పేసి నేను కన్సిడర్ చేసుకుంటాను. సో v0 వెలాసిటీతో పార్టికల్ స్టార్ట్ అయింది. సో n-1 సెకండ్కి వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇలాంటివి మనకు తెలియడం కోసం. సో టైం యాక్సిలరేషన్ తెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ a అనేది టోటల్ పార్టికల్ యొక్క కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అనుకుందాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఫార్ములా s = ut + ½ at². సో ఇందులో nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్, సో డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్. మనం ఇక్కడ వెలాసిటీ అని చెప్తే డిస్ప్లేస్మెంట్ అవుతుంది, లేదా స్పీడ్ అని చెప్తే డిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ n సెకండ్స్, అది మనకి Sn = ఇనిషియల్ వెలాసిటీ v0 ఇంటూ టైం n సెకండ్స్. సో v0 ఇంటూ n ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ ఇంటూ టైం n సెకండ్స్, సో n². సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనం ఎజ్యూమ్ చేసుకున్న నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇనిషియల్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేశాను. సో n సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. నెక్స్ట్ ఇదే n-1 సెకండ్లో అయితే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ n-1 సెకండ్. సో n ప్లేస్లో n-1 వస్తుంది. సో ఇనిషియల్ వెలాసిటీ యాజ్ యూజువల్, సో v0 ఇంటూ, సో టోటల్ టైం అనేది n-1 కాబట్టి సో t ప్లేస్లో n-1. సిమిలర్లీ హియర్ కూడా t ప్లేస్లో లేదా n ప్లేస్లో n-1². సో టైం అనేది n-1 సెకండ్ కాబట్టి సో n-1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ Sn-1. మనకి nth సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలి అంటే ఈ డిస్టెన్స్లోంచి ఈ డిస్టెన్స్ని తీసేయాలి. సో అలా సబ్స్ట్రాక్ట్ చేస్తే the distance traveled in nth second is Sn = Sn-1. సో ఆ రెండు ఈక్వేషన్ Sn ఈక్వేషన్ ని Sn-1 ఈక్వేషన్ రెండింటిని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఫర్దర్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇది మనం యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచవచ్చు. ఇది ఇక్కడ మనం v0 ఇంటూ n, v0 ఇంటూ 1. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఇక్కడ v0 ఇంటూ n, n v0 అవుతుంది, v0 ఇంటూ -1, సో -v0 అవుతుంది. సో అలాగే ఇక్కడ n-1² ఎలాబరేట్ చేస్తే a-b². సో అది మనకి a² - 2ab + b². సో ఆ టర్మ్స్. ఓకే, సో ఇక్కడ v0 ఇంటూ n -1 ఇంటూ v0. సో ఫర్దర్ మైనస్తో కనుక మల్టిప్లై చేస్తే ఇక్కడ బ్రాకెట్స్ అనేవి కంప్లీట్గా ఓపెన్లో రాస్తే కనుక మనకి రిజల్టెంట్ v0n + ½ an² -v0n minus into minus plus v0, next minus into plus minus half a into n², next minus into minus plus అవుతుంది plus 2n into 1/2 into a. సో 2 get cancel అయిపోతుంది ఇక్కడ. సో a into n, an. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో మైనస్ ఇక్కడ ఓన్లీ 1 ఇంటూ a/2 యాక్చువల్లీ, సో ఓన్లీ a/2. సో ఇక్కడ ఫర్దర్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మైనస్ v0n ప్లస్ v0n గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా క్యాన్సిల్ అయ్యే ఎక్స్ప్రెషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ½ an² minus ½ n² plus ½ n² get cancel. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలినవి జస్ట్ ఓన్లీ v0 అలాగే an మైనస్ a/2. సో ఇక్కడ మనం a/2 అనేది కామన్ తీస్తే నెక్స్ట్ స్టెప్లో జస్ట్ v0 యాజ్ యూజువల్గా ప్లస్ a/2 అనేది కనుక మనం కామన్ తీస్తే సో రిమైనింగ్ a/2 కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ 1. నెక్స్ట్ ఇక్కడ a/2, సో బై 2 లేదు కాబట్టి మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ బై చేస్తే a/2 మనం ఈజీ కామన్ తీయచ్చు. అప్పుడు 2 ఇంటూ n 2n, సో a/2 ఇంటూ 2n - 1 వస్తుంది. సో ఇది మనం nth సెకండ్లో పార్టికల్ ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్కి లేదా డిస్టెన్స్కి
ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఒకవేళ v0 ప్లేస్ లో మన ఇనిషియల్ వెలాసిటీ u అని కనుక ఇండికేట్ చేసి ఉంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనకు ఫార్ములా ఈ విధంగా వస్తుంది. సో Snth ఈక్వల్స్ టు u ప్లస్ హాఫ్ 2n మైనస్ 1. లేదా ఇదే ఎక్స్ప్రెషన్ లో మనం హాఫ్ ను మల్టిప్లై చేసి కూడా ఈక్వేషన్ మనం రాయొచ్చు. అప్పుడు ఓన్లీ బ్రాకెట్ ముందు a ఉంటుంది. సో Snth ఈక్వల్స్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇఫ్ యాక్సలరేషన్ a ఈక్వల్స్ టు g. సో ఇది మనం జనరల్ గా యాక్సలరేషన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a అనుకొని మనం సాల్వ్ చేస్తాం. ఒకవేళ యాక్సలరేషన్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక ఈక్వల్ అయి ఉంటే అప్పుడు v ఈక్వల్స్ టు u ప్లస్ at. సో a ప్లస్ లో g ఉంటుంది. సో అప్పుడు v ఈక్వల్స్ టు u ప్లస్ gt. సిమిలర్లీ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో a ప్లస్ లో g ఉంటుంది. అప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2gs అవుతుంది. జస్ట్ a ప్లస్ లో g రీప్లేస్ అవుతుంది అంతే. సో ఇక్కడ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ప్లస్ లో s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్ అవుతుంది. సిమిలర్లీ nth సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. ఆ a ప్లస్ లో g రాస్తే u ప్లస్ g/2 ఇంటూ 2n మైనస్ 1. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఒక బాడీని ఒక పర్టికులర్ హైట్ నుంచి జస్ట్ రిలీజ్ చేస్తే. సో రిలీజ్ అని ఎప్పుడైతే అన్నామో డ్రాప్ రిలీజ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. అండ్ ఎప్పుడైతే బాడీని మనం రిలీజ్ చేసామో ఎర్త్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఎర్త్ ఫోర్స్ ద్వారా దానికి యాక్సిలరేషన్ వస్తుంది కాబట్టి దాన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. సో అంటే యాక్సిలరేషన్ అనేది ఆ బాడీకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సిలరేషన్ a అనేది g కి ఈక్వల్ అవుతుంది. సో అలా ఈ రెండు కండిషన్స్ కనుక మనం అప్లై చేస్తే v ఈక్వల్స్ టు u ప్లస్ at. సో u 0 కాబట్టి జస్ట్ v ఈక్వల్స్ టు gt, యాక్సిలరేషన్ ప్లేస్ లో g. అదే v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. అందులో ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఓన్లీ v స్క్వేర్ ఈక్వల్స్ టు 2gs. నెక్స్ట్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు s ఈక్వల్స్ టు జస్ట్ హాఫ్ gt స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ nth సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ sn u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. సో ఇనిషియల్ వెలాసిటీ 0, a ప్లస్ లో g రాస్తే కనుక snth ఈక్వల్స్ టు nth సెకండ్ లో డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ g/2 ఇంటూ 2n మైనస్ 1. సో ఇక్కడ వెలాసిటీ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఒకవేళ స్పీడ్ అని మెన్షన్ చేసి ఉంటే కనుక మనం దీన్ని nth సెకండ్ లో డిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. సో ఏదైనా బాడీని మనం వర్టికల్ గా ప్రొజెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. మనం ప్రొజెక్ట్ చేస్తే బాడీ పైకి వెళ్ళాలంటే సర్టెన్ వెలాసిటీ ఉండాలి. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ u అనే ఇనిషియల్ వెలాసిటీ అనుకుందాం. ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎగ్నెస్ట్ గా మనం త్రో చేసాం. సో కాబట్టి యాక్సిలరేషన్ అనేది -g అవుతుంది. సో అలా కనుక బాడీ ట్రావెల్ అవుతుంది మనం కన్సిడరేషన్ తీసుకుంటే. సో v ఈక్వల్స్ టు u ప్లస్ at అనేది మనకి మారుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ u బట్ a ప్లస్ లో -g. సో కాబట్టి u మైనస్ gt అవుతుంది. సో జస్ట్ u యాజ్ యూజువల్ జస్ట్ a ప్లస్ లో -g. సో కాబట్టి u మైనస్ gt. అదే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో ఆ ఈక్వేషన్ అయితే మనకి v స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ జస్ట్ ఈ v స్క్వేర్ ని నేను రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే మనకి స్టార్టింగ్ మైనస్ టర్మ్ ఉంటుందని. జస్ట్ ఈ మైనస్ u స్క్వేర్ ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే సో ప్లస్ u స్క్వేర్ మైనస్ 2gs. సో a ప్లస్ లో -g రాసాం కాబట్టి -2gs. నెక్స్ట్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ut అనేది యాజ్ యూజువల్ అలా ఉంటుంది. జస్ట్ a ప్లస్ లో కనుక మనం జస్ట్ g రాస్తే s ఈక్వల్స్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. అలాగే nth సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ snth ఈక్వల్స్ టు u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. సో a ప్లస్ లో -g కనుక రాస్తే అప్పుడు snth ఈక్వల్స్ టు u మైనస్ g/2 ఇంటూ 2n మైనస్ 1. నెక్స్ట్ maximum height and time of flight. సో maximum height సాల్వ్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ maximum height అనేది ఏంటో డెఫినేషన్ చూద్దాం. సో ఏదైనా ఒక బాడీని మనం వర్టికల్ గా ప్రొజెక్ట్ చేస్తే అప్వర్డ్ డైరెక్షన్ లో, ఫర్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్, ద maximum vertical displacement from ground about which its velocity is 0 is called maximum height. అంటే మనం వర్టికల్ గా పైకి త్రో చేసినప్పుడు
సో గ్రాడ్యువల్గా వెలాసిటీ డిక్రీజ్ అయిపోయి ఫైనల్గా జీరో అవుతుంది. ఇలా జీరో అయ్యేలోపు ఎంత డిస్ప్లేస్మెంట్ అనేది గ్రౌండ్ నుంచి కవర్ చేస్తుందో ఆ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని మనం మ్యాక్సిమం హైట్ అని చెప్పేసి అంటాం. So let a body is projected vertical upward with initial velocity u velocity తో బాడీని ప్రొజెక్ట్ చేస్తారు అనుకుందాం. సో ఒకవేళ అలా ప్రొజెక్ట్ చేస్తే మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. సో ఇందులో ఈ కండిషన్స్ కనుక వేస్తాయి. ఇనిషియల్ వెలాసిటీ u, వర్టికల్ గా మనం ప్రొజెక్ట్ చేసాం కాబట్టి యాక్సిలరేషన్ అనేది మనకు -g అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా పైకి వెళ్ళేసరికి వెలాసిటీ 0 వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది hmax, అంటే s అనేది hmax. ఈ కండిషన్స్ అన్ని అప్లై చేస్తే హియర్ a అనేది -g అవుతుంది, ఎందుకంటే మనం వర్టికల్ గా పైకి త్రో చేస్తున్నాం. సో కాబట్టి యాక్సిలరేషన్ అనేది -g. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ s ఈక్వల్స్ టు hmax. అలాగే ఫైనల్ వెలాసిటీ 0. సో నాట్ ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్ u వెలాసిటీతో త్రో చేసాం, ఫైనల్ గా 0 వెలాసిటీ అయిపోయే లోపు ట్రావెల్ చేసిన డిస్టెన్సే మ్యాక్సిమం, ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ మ్యాక్సిమం హైట్. సో ఈ వాల్యూస్ అన్ని కనుక మన ఈక్వేషన్ లో కనుక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో 0 స్క్వేర్, actually 0 square nothing but 0 minus u square equals to 2 into a place lo minus g and s place lo hmax. So further man minus multiply chesi separate ga raste minus u square equals to minus 2g hmax, minus minus get cancel అయిపోతే. So therefore maximum height equals to u square by 2g. The maximum height traveled by the body is proportional to u square. Initial velocity proportional గా ఉంటుంది. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే మనం త్రో చేసే బాడీ u వెలాసిటీతో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డబుల్ ద వెలాసిటీతో త్రో చేస్తే అది 4 టైమ్స్ ఇంకా ఎక్కువ హైట్కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ u డబుల్ అంటే 2u హోల్ స్క్వేర్ అంటే 4u స్క్వేర్ అవుతుంది, అంటే 4 టైమ్స్. అంటే మనం వెలాసిటీని డబుల్ చేస్తే అది ట్రావెల్ చేసే మ్యాక్సిమం హైట్ అనేది 4 టైమ్స్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్, ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు g. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం త్రో చేయగల కెపాసిటీ ప్రకారంగా ఎర్త్ మీద త్రో చేసాం, సేమ్ అదే బాడీని సేమ్ అదే కెపాసిటీ తోటి మూన్ మీద కూడా త్రో చేసాం, కానీ మూన్ మీద ఇంకా ఎక్కువ హైట్ రీచ్ అవుతుంది. ఎందుకని? మూన్ కి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తక్కువ కాబట్టి ఎక్కువ హైట్ రీచ్ అవుతుంది. అదే ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ కాబట్టి ఎక్కువ హైట్ అనేది ట్రావెల్ అవ్వలేదు. సో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు g మీనింగ్ అది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎక్కువ ఉంటే అది ఎక్కువ హైట్ ని రీచ్ అవ్వలేదు. సో పైకి వెళ్తుంటే ఎర్త్ అనేది అట్రాక్ట్ చేస్తుంది, అలాగే ప్లానెట్ అనేది అట్రాక్ట్ చేసేస్తుంది కాబట్టి ఎక్కువ హైట్ అనేది ట్రావెల్ అవ్వలేదు. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్. సో ఒక పార్టికల్ మనం వర్టికల్ గా పైకి త్రో చేస్తున్నాం. సో అది పైకి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేసరికి మ్యాక్సిమం వెలాసిటీ కాదు, సో వెలాసిటీ 0 అయ్యేసరికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. సో ఫర్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్, ద టైమ్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ ని రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పేసి అంటాం. సో మనం ఒక డయాగ్రామ్ లో కనుక అబ్జర్వ్ చేస్తే, సో మనం బాడీని వర్టికల్ గా పైకి త్రో చేస్తాం. ఇలా వర్టికల్ గా పైకి త్రో చేసినప్పుడు u వెలాసిటీతో త్రో చేస్తే ఇది కంటిన్యూస్ గా పైకి ట్రావెల్ అవుతుంది స్ట్రైట్ లైన్ పాత్ లో. సో ఒక పర్టికులర్ పొజిషన్కి వెళ్ళేసరికి వెలాసిటీ 0 అయిపోతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి జస్ట్ అగైన్ ఇనిషియల్ వెలాసిటీ 0తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ఎర్త్ రీచ్ అవుతుంది. సో అది మొత్తం ట్రావెల్ చేసిన మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది hmax. సో ఇలా hmax ట్రావెల్ అవడానికి ఎంత టైం అయితే పడుతుందో అది టైమ్ ఆఫ్ అసెంట్. అలాగే కిందకి రావడానికి పట్టే టైమ్ ఆఫ్ డిసెంట్, అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ కి ఎక్స్ప్రెషన్ అనేది మనం డెరైవ్ చేయడానికి. అందుకోసం సో బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్వర్డ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u అనుకుందాం. సో మనకి v ఈక్వల్స్ టు u ప్లస్ at ఫార్ములాలో మనం త్రో చేసాం u వెలాసిటీతో, ఫైనల్ గా వెలాసిటీ అనేది 0 అయిపోయింది. సో ఆ కండిషన్స్ అన్ని అప్లై చేస్తే మనం వర్టికల్ గా పైకి ప్రొజెక్ట్ చేసాం కాబట్టి యాక్సిలరేషన్ అనేది -g. ఇక్కడ టైమ్ ఆఫ్ ట్రావెల్, సో మాక్సిమం హైట్ రీచ్ అవడానికి పట్టే టైమ్ ఆఫ్ అసెంట్ ని నేను TA ఇండికేట్ చేస్తున్నాను. సో ఫైనల్ గా వెలాసిటీ 0 అవుతుంది. సో ఇవన్నీ ఈ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే v 0, సో 0 ఈక్వల్స్ టు u మైనస్ g ఇంటూ TA. సో ఇప్పుడు మైనస్ g ఇంటూ TA ని మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే, సో g ఇంటూ TA ఈక్వల్స్ టు u అవుతుంది. సో దేర్ ఫోర్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్స్ టు u బై g. సో ద టైమ్ ఆఫ్ అసెంట్ అనేది మనకి ఇనిషియల్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ ఇంక్రీజ్ చేస్తే ఇంకా ఎక్కువ హైట్ రీచ్ అవుతుంది, సో ఇంకా ఎక్కువ టైం అనేది ట్రావెల్ అవుతుంది. సో మనకి టైమ్ ఆఫ్ అసెంట్ అనేది
పెరుగుతుంది అని చెప్పేసి మనకి ఈక్వేషన్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ టేకెన్ టు కమ్ డౌన్ ఫ్రమ్ ద మాక్సిమం హైట్ అది టైమ్ ఆఫ్ డిసెంట్. సో సేమ్ ఇందాక మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నది. సో మాక్సిమం హైట్కి వెళ్ళిన దగ్గర నుంచి సో ఇనిషియల్ వెలాసిటీ మళ్ళీ అక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అది మనకి టైమ్ ఆఫ్ డిసెంట్. ఫర్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్, the time to travel from maximum height to the point of projection on the ground is called time of descent. So maximum height పొజిషన్ నుంచి గ్రౌండ్ ఆ పాయింట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి, ఎక్కడి నుంచి అయితే ప్రొజెక్ట్ చేసామో అక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అని చెప్పేసి అంటాం. సో మనకి తెలిసిన ఫార్ములా ప్రకారంగా s = ut + half at². ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ తెలుసు. సో దానికని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేస్తాం. సో ఇనిషియల్ వెలాసిటీ 0, పైనుంచి ఇది కిందకు వస్తుంది కాబట్టి సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. సో మనకి పైనుంచి కిందకు వచ్చే కేసు ఇది. సో కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ యూస్ చేసి టైమ్ ఆఫ్ అసెంట్ సాల్వ్ చేస్తాం. టైమ్ ఆఫ్ డిసెంట్కి పార్టికల్ పైనుంచి కిందకు వస్తుంది. సో కాబట్టి యాక్సిలరేషన్ అనేది +g అవుతుంది. సో టైమ్ టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ అది టైమ్ ఆఫ్ డిసెంట్ అండ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది s = hmax అవుతుంది. సో ఇవి అన్నిటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో s ప్లేస్లో hmax అండ్ ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి సో 0 ఇంటూ టైం 0 అయిపోతుంది, ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఇంటూ టైం అనేది టైమ్ ఆఫ్ డిసెంట్ సో td². సో ఇప్పుడు ఫర్దర్ ఈ ఈక్వేషన్ని hmax అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో hmax మనం డెరైవ్ చేసింది u²/2g అని. సో u వెలాసిటీతో ఏదైనా బాడీని ప్రొజెక్ట్ చేస్తే సో ఆ ప్రొజెక్ట్ చేసిన బాడీకి మ్యాక్సిమం హైట్ రీచ్డ్ u²/2g. సో ఈ hmax ప్లేస్లో కనుక మనం u²/2g కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు మనకు ఫార్ములా జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ hmax u²/2g = ½ ఇంటూ g ఇంటూ td². సో ఇప్పుడు ఈ ఫార్ములా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్లో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఫర్దర్ ఈ జీని ఈ రైట్ సైడ్ ఉన్న జీని మనం లెఫ్ట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే g ఇంటూ g² అవుతుంది. సో అప్పుడు td² = u²/g² అవుతుంది. సో దేర్ఫోర్ td = స్క్వేర్ నట్ పంపించేస్తే √u²/g², నథింగ్ బట్ సింప్లీ u/g. సో td టైమ్ ఆఫ్ డిసెంట్ = u/g. సో ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. టైమ్ ఆఫ్ అసెంట్ వి డిరైవ్డ్ అది మనకి u/g వచ్చింది. టైమ్ ఆఫ్ డిసెంట్ ఇప్పుడు డిరైవ్ చేసిన అది కూడా u/g వచ్చింది. ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ని మనం కన్సిడర్ చేయకుండా డెరైవ్ చేసాం కాబట్టి రెండు సేమ్. ఎయిర్ రెసిస్టెన్స్ ని కనుక కన్సిడర్ చేస్తే కనుక మనకి టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, సో అది మనకి ఫర్దర్ అప్లికేషన్స్ లో సో నేను సెపరేట్ గా ఓన్లీ న్యూమరికల్స్ కొన్ని లాజికల్ క్వశ్చన్స్ తో ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రెసెంట్ ఓన్లీ టాపిక్ పాయింట్ టు పాయింట్ ఓన్లీ సిలబస్ డిస్కస్ చేస్తున్నాం. సో పాయింట్ ఆఫ్ వ్యూలో టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండు సేమ్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఏంటంటే ఎయిర్ లో మొత్తం టోటల్ ఎంత టైం ట్రావెల్ అయింది ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే దాన్ని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్, ద సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ నథింగ్ బట్ ద టోటల్ టైమ్ ఫర్ విచ్ ద బాడీ రిమైన్స్ ఇన్ ఎయిర్. సో గాల్లో మొత్తం టోటల్ ఎంత టైం ట్రావెల్ అయిందో దాన్ని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటాం. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతుంది. సో రెండు సేమ్ కాబట్టి u+g+u+g. సో ta+td నథింగ్ బట్ u/g+u/g. సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ = 2u/g. నెక్స్ట్ రిలేటివ్ వెలాసిటీ. సో ఈ రిలేటివ్ వెలాసిటీ కోసం ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఒక పర్సన్ ఇక్కడ రెస్ట్ లో ఫుట్ పాత్ మీద నించుని ఉన్నారు అనుకుందాం. సో ఒక కార్ అనేది 20 m/s వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు, కార్ 20 m/s వెలాసిటీతో వస్తుంది. నెక్స్ట్ ఈ కార్ లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక బాల్ ని ఆ పర్సన్ వైపు త్రో చేశారు అనుకుందాం. ఆ బాల్ ని త్రో చేసిన వెలాసిటీ 25 m/s. సో ఇప్పుడు కార్ రెస్ట్ లో ఉంటే జస్ట్ ఓన్లీ దీని యొక్క వెలాసిటీ ఓన్లీ 25 m/s మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. అలా కాకుండా ఈ కార్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి సో యాక్చువల్లీ బాల్ రెస్ట్ లో ఈ పర్సన్ చేతిలో ఉన్నా సరే బాల్ కి 20 m/s వెలాసిటీ ఉన్నట్టే. సో ఇప్పుడు మనం ఒక బస్ లో ఉన్నాం,
బస్ అనేది 40 km/h వెలాసిటీతో ట్రావెల్ చేస్తే మనం కూడా అలాగే ట్రావెల్ చేస్తున్నట్టే. సో మన చేతిలో ఒక పెన్ ఉంటే, ఒక మొబైల్ ఉంటే, మొబైల్ కూడా సేమ్ అంతే వెలాసిటీతో వెళ్తున్నట్టు. అలాగే ఈ పర్సన్ చేతిలో బాల్ ఉంటే, ఆ బాల్ యొక్క వెలాసిటీ 20. సో దానికి ఇంకొక 25 అనేది యాడ్ చేశారు. సో కాబట్టి టోటల్ 45 అవుతుంది. సో కాబట్టి ఈ పర్సన్ అబ్జర్వ్ చేసే వెలాసిటీ అనేది 45 అవుతుంది. సో ఈ రిలేటివ్ గా మనం అబ్జర్వ్ చేస్తే, సో అదే కార్ లో ఉండి డ్రైవర్ అబ్జర్వ్ చేస్తే, ఈ డ్రైవర్ ప్రకారంగా బాల్ 25 m/s వెలాసిటీతోనే ట్రావెల్ చేసినట్టు. సో ఇక్కడ మీకు ఏంటి అర్థమవుతుందంటే, ఈ రిలేటివ్ వెలాసిటీ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ అబ్జర్వర్స్. మనం అబ్జర్వ్ చేసేది ఒక్కొక్క అబ్జర్వర్ ప్రకారంగా ఒక్కొక్కలా ఉంటే దాన్ని మనం రిలేటివ్ అని చెప్పేసి అంటాం. డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ అబ్జర్వర్స్. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నేను ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైన్ పెద్దదా చిన్నదా? ఇది నేను చెప్పాలి అంటే, లేదా ఎవరైనా ఆన్సర్ చెప్పాలి అంటే కంపల్సరిగా ఇంకొక లైన్ ఉండి తీరాలి. ఇంకొక లైన్ లేకపోతే ఇది చిన్నదా పెద్దదా అని చెప్పేసి నేను చెప్పలేం. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకొక లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ చిన్నదా పెద్దదా అంటే మీరు ఇప్పుడు చెప్తారు దీంతో కంపేర్ చేస్తే ఇది పెద్దది అని. సో అలానే ఇది పెద్దదని ఫిక్స్ అయిపోవడానికి లేదు. ఇప్పుడు చెప్పండి. సో ఫస్ట్ లైన్తో కంపేర్ చేస్తే థర్డ్ లైన్ అనేది చాలా పెద్దది. సో ఇప్పుడు థర్డ్ లైన్ పెద్దదని చెప్పగలమా? ఇంకొక లైన్ నేను దానికన్నా పెద్దది డ్రా చేస్తే అది పెద్దది అయిపోతుంది. అంటే ఒక దాంతో కంపేర్ చేస్తే, అంటే ఒక ఫిక్స్డ్ ప్రకారంగా మనం డీటెయిల్స్ చెప్పడం అనేది మనకి రిలేటివ్ అవుతుంది. సో అలా మనం టైంని రిలేటివ్గా చెప్పొచ్చు, అలాగే వెలాసిటీని రిలేటివ్గా చెప్పొచ్చు. సో ఇక్కడ వెలాసిటీని మనం డిస్కస్ చేసి చెప్తున్నాం కాబట్టి రిలేటివ్ వెలాసిటీ. ఓకే, అలాగే రిలేటివ్ యాక్సిలరేషన్, రిలేటివ్ మాస్, అలా డిఫరెంట్ ప్రతి ఫిజికల్ క్వాంటిటీలోనూ రిలేటివ్ మీన్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ అబ్జర్వర్స్. ఒక్కొక్క అబ్జర్వర్కి ఒక్కొక్కలా ఉంటుంది వెలాసిటీ. సో మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ షిప్ లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అనుకున్నా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏ బి. సో ఇద్దరు కూడా ఇక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి. ఈ లైట్ హౌస్ వైపు షిప్ అనేది 2 m/s వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. సో వీళ్ళిద్దరు కూడా షిప్ మీద ఇటువైపు టువర్డ్స్ లైట్ హౌస్ వైపు పరిగెడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు బి పర్సన్ బాయ్ 0.1 m/s వెలాసిటీతో ట్రావెల్ పరిగెడుతున్నాడు. అదే ఏ నేమ్ ఉన్న బాయ్ అయితే 0.3 m/s వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇది ఎక్కువ వెలాసిటీతో. సో ఇప్పుడు బి ప్రకారంగా ఏ యొక్క వెలాసిటీ ఎంత? బి పరంగా ఏ పర్సన్ యొక్క వెలాసిటీ. సో వీడు 0.2తో ఇలా ట్రావెల్ చేస్తున్నాడు. అదే డైరెక్షన్ ఇది ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి సో ఇద్దరికి మధ్య రిలేటివ్ వెలాసిటీ 0.2 m/s అవుతుంది. ఓన్లీ 0.2. ఒకవేళ ఈ పర్సన్ రెస్ట్ లో ఉంటే అప్పుడు వీడు 0.3 వెలాసిటీతో వస్తున్నట్టుగా అబ్జర్వ్ చేస్తారు. ఇంకొకటి చెప్తా చూడండి. ఒకవేళ ఈ బి పర్సన్ కూడా, బి బాయ్ కూడా 0.3 m/s వెలాసిటీతో ట్రావెల్ చేసి ఇద్దరి మధ్య రిలేటివ్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. అదే ఈ బి అనే బాయ్ ఈ డైరెక్షన్ లో మూవ్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఈ వెలాసిటీ రెండు యాడ్ అవుతాయి. అప్పుడు 0.3 + 0.1 టోటల్ 0.4 అవుతుంది. రెండు వెలాసిటీస్ ఎడిటివ్ అయిపోతాయి. ఇది మీకు బాగా క్లియర్ గా అర్థమవడం కోసం మీరు ట్రైన్ జర్నీని జస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆపోజిట్ గా ఇంకో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ ఆల్మోస్ట్ మనం అసలు చూడలేం. రీజన్ ఏంటంటే మన ట్రైన్ వెలాసిటీ ఆ ట్రైన్ వెలాసిటీ రెండు యాడ్ అయిపోయి మన రిలేటివ్ వెలాసిటీ డబుల్ అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ట్రైన్స్ 100 km/h వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. సో రిజల్టెంట్ 200 km/h వెలాసిటీ అయిపోతుంది రిలేటివ్ వెలాసిటీ. అందువల్ల మనం అటు ట్రైన్ చూడలేం. సో మనం అనుకుంటే ఆ ట్రైన్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందని, ఆ ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్ కూడా సేమ్ అలా అనుకుంటే ఈ ట్రైన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందని. యాక్చువల్ గా రెండు ట్రైన్స్ యొక్క వెలాసిటీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ లైట్ హౌస్ ప్రకారంగా ఈ బాయ్ యొక్క వెలాసిటీ ఎంత? అది చూడండి. సో రెండు ఒకే డైరెక్షన్ లో, సో సేమ్ డైరెక్షన్ లో అయితే కనుక మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. లేదా ఆపోజిట్ డైరెక్షన్ ప్రకారంగా, అంటే మనం సేమ్ అదే ఫ్రేమ్ లో అయితే కనుక మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. అదే వేరే ఫ్రేమ్ లో అయితే కనుక యాడ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ లైట్ హౌస్ ఫ్రేమ్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే బోట్ 2 m/s వెలాసిటీతో వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు రెస్ట్ లోనే ఉన్నారు అనుకుందాం. ఓన్లీ బోటే మూవ్ అవుతుంది. సో ఇక్కడ నుండి లైట్ హౌస్ దగ్గర నుండి ఎవరు అబ్జర్వ్ చేసినా సరే బోట్ వెలాసిటీ 2 m/s, బాయ్ వెలాసిటీ బాయ్ వెలాసిటీ 2 m/s, అదే బి బాయ్ వెలాసిటీ కూడా 2 m/s అవుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు పరిగెడుతున్నారు టువర్డ్స్ ద లైట్ హౌస్. సో ఇప్పుడు లైట్ హౌస్ దగ్గర ఉన్న పర్సన్ ఈ బి అనే పర్సన్ బాయ్ని అబ్జర్వ్ చేస్తారు అనుకుందాం. సో బోట్ ప్రకారంగా
2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంది. అలాగే పర్సన్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. సో కాబట్టి రెండు యాడ్ అవుతాయి. సో అప్పుడు 2.1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ బి బాయ్కి. అదే ఏ బాయ్కి అయితే వాడు సేమ్ అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు. సో షిప్ ప్రకారంగా ఆల్రెడీ 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంది. సో వాడు కూడా పరిగెడుతున్నాడు కాబట్టి 0.3 యాడ్ అవుతుంది. అప్పుడు 2.3 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అవుతుంది. ఈ లైట్ హౌస్ దగ్గర నుండి ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే ఈ బాయ్ యొక్క ఏ బాయ్ యొక్క వెలాసిటీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లైట్ హౌస్ దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే సో విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విఏ విత్ రెస్పెక్ట్ టు లైట్ హౌస్ అది 2 ప్లస్ 0.3. సో టోటల్ 2.3 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అదే విబి బాయ్ బి వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు లైట్ హౌస్. సో 2 ప్లస్ జస్ట్ 0.1 వెలాసిటీ. సో 2.1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అవుతుంది. అదే బాయ్ బి ప్రకారంగా ఏ బాయ్ వెలాసిటీ. సో ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం సబ్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. సో సేమ్ ఫ్రేమ్లో ఉండి వాళ్ళు మూవ్ అవుతున్నారు కాబట్టి సో బోట్ మీద వాళ్ళ మూమెంట్ కాబట్టి. అదే రెండు ట్రైన్ అంటే ఒక ట్రైన్ ప్రకారంగా ఒక ట్రైన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా చూడండి, సో రెండు సేమ్ డైరెక్షన్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఏదైనా జస్ట్ డౌట్ అనిపిస్తే జస్ట్ బ్యాక్ స్కిప్ చేసి జస్ట్ మళ్ళీ ఇంకొకసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. Thank you for watching the video.